లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మనతో పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీ మీద దాదాపు 10 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. సిఐడి కూడా కేసు నమోదు చేసిందని తెలుస్తోంది. ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులంతా వాళ్ళు మీకోసం గాలిస్తూ ఉన్నారు. గాలిచ్చి ఉండరు. అంటే వాళ్ళు ఏపీసీఐడి వాళ్ళు ఒకవేళ నా మీద కేసు బుక్ చేస్తే అసలు ఏం జరిగింది, పోసాని ఏం చెప్పాడు, ఏం తిట్టాడు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేయాలి. చేస్తే ఎక్కడ వాళ్ళకి ప్రూఫ్లు ఉండవు. నాకు తెలిసి నేను ఎవరిది ఇంతవరకు నేను పుట్టిన తర్వాత రాజకీయాలు నేను అలవాటు చేసుకుంటున్న టైం నుంచి 1980 నుండి ఈ రోజు వరకు కూడా సభ్యతగానే ఉన్నా. ఇప్పుడు ఎవరైతే నన్ను కానీ నేను ప్రేమించే ఒక జాతీయ నాయకుడైనా పార్టీ నాయకుడైనా అన్నెసరీగా అకారణంగా తిడితే నేను గట్టిగా మాట్లాడతా తప్ప నేను అన్యాయంగా ఒక మంచి లీడర్ని కానీ ఇక గొప్ప మహానుభావుని కానీ తిట్టుంటే ఏమి చెప్పక్కల. అక్కడ విజయవాడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి పోసాని మీరు కేసు పెట్టాము, మీరు డైరెక్ట్గా వచ్చేయండి, నేనే వస్తాను సార్ అని నేనే వస్తా. నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిఐడి ఆఫీసర్ చెప్పండి సార్ నేనేం తప్పు చేశాను, ఏ కేసులు పెట్టారు సార్ తెలుసుకోవాలని ఉందా నేనే చెప్పేస్తా. అంతేగాని వాళ్ళు కేసు పెట్టారని భయపడి పారిపోయి నేనేం చాలా శోభరాజుని కాదు, ఒక మోసగాడిని కాదు. అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అరెస్ట్ అవ్వడానికి అంటే అరెస్టు చేస్తారు అంటే ఇక నేనేం మాట్లాడగలను. ఇప్పుడు అరెస్ట్ గారి సిద్ధమే అంటే ఇది స్వతంత్ర పోరాటం కాదు, అరాచక పోరాటం. సొంత పోరాటం అయితే సంతోషంగా వెళ్తాం. ఇప్పుడు సంతోషంగా ఎందుకు వెళ్తాం? ఏం తప్పు చేశారని. మీరు జర్నలిస్టులు చాలా ప్రపంచాన్ని చూసిన వాళ్ళు, పోసాని కృష్ణమురళిని ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు, నా రాజకీయ జీవితాన్ని కూడా చూస్తూ ఉన్నారు. నేను రాజకీయ నాయకుడిని కాదు, రాజకీయాలు నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్. అది సర్వీసు. ఆ సర్వీస్ గురించి ఆ సర్వీస్ ఎవరి కోసం? మా కోసం, ఓన్లీ ఫర్ పీపుల్. రాజకీయం పేరుతో మా ప్రజలకి అన్యాయం చేస్తే అడగకూడదా అండి? మీరు చెప్పు అశోక్, పెద్ద జర్నలిస్ట్వి నువ్వు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్వి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని ఎవ్వడు గొంతెత్తితే వాళ్ళ మీద కేసు పెట్టడం, మిడ్ నైట్ వెళ్ళి, దురదృష్టం ఏంటంటే ఆడ సొంత ఇల్లు ఉంటుంది, ఇంటి నెంబర్ ఉంటుంది, అతనికి ఐడి కార్డు ఉంటుంది. ఉన్నప్పుడు పొద్దున్నే 9ంటికో 8ంటికి వచ్చి మీ మీద కేసు ఉందండి పోలీస్ స్టేషన్కి రండి, తప్పులే. అట్లా భయపెట్టడానికి ప్రజల్ని నువ్వు ముఖ్యమంత్రి గారిని తిట్టారు, పార్టీని తిట్టారు, ప్రభుత్వాన్ని తిట్టారు, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు రాజకీయ నాయకుల్ని అని కేసు ఎలా పెడతారు సార్? ప్రజల మీద ఎందుకు పెడతారు చెప్పంటారు ప్రజలు. ఈ ప్రజలు నువ్వు నిన్నగాక మొన్న 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు, కానీ ప్రజలు ఎప్పుడైతే ప్రజాస్వామ్యం పుట్టిందో అప్పటి నుంచే ప్రజలు ఓటర్లు అయ్యారు. అందరికీ ఓట్లేస్తున్నారు, అన్ని పార్టీలకి ఓటేశారు. 83 వరకు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 83 వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, అదే పెద్దది కాబట్టి. ఆ తర్వాత నచ్చక రామారావుకి వేశారు, ఆ రామారావు నచ్చక కాంగ్రెస్ పార్టీకి వేశారు, మళ్ళీ కాంగ్రెస్ పట్టక రామారావుకి వేశారు. రామారావును వద్దనుకొని ఇంకొక విజయభాస్కర్ రెడ్డి, ఇంకొక చెన్నారెడ్డి, తర్వాత రాజశేఖర రెడ్డి కూడా ఓడించి మళ్ళీ చంద్రబాబుని కూడా మళ్ళీ ఓడించి రాజశేఖర రెడ్డిని, ఇతను కూడా ఓడించి జగన్మోహన్ రెడ్డిని. ఇవన్నీ మీ అందరినీ ముఖ్యమంత్రులు చేసింది, మీ అందరినీ ఎమ్మెల్యేలు చేసింది, మీ అందరినీ ఎంపీలు చేసింది, మీ అందరి చేతిలో ప్రభుత్వాన్ని పెట్టి బాగా పరిపాలించండిరా, మాకు బాగా సేవ చేయండి అని అంటే
మీరు సరిగా సేవ చేస్తే అప్పుడు ప్రజలు ఏమైనా తిడితే నువ్వు ప్రజల్ని అడగాలి, ప్రశ్నించాలి. ఎందుకు అనవసరంగా తిడుతున్నావు ముఖ్యమంత్రిని అని పోలీస్ డిపార్ట్మెంట్కి. అప్పుడు పోలీస్ అధికారి ప్రజల దగ్గరికి వచ్చి ఎందుకు తిడుతున్నారు ముఖ్యమంత్రిని, హౌ డేర్ యూ అంటే ప్రజలు ఏం చెప్తారంటే, మాకు ఎన్నెన్నో 2014 రోజు, అంతకుముందు పోయి తీసేయండి, 2014 రోజు 600 వాగ్దానాలు చేశాడు, మేము నమ్మాము, మనవడే బెటర్ అని చెప్పి మనవాడికి ఓట్లు వేసినప్పుడు 600 వాగ్దానాల్లో కనీసం 10-20 వాగ్దానాలను చేశారా? మరి మాకు ఏడుపు రాదా? నువ్వు మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకోలేదా? అన్ని వాగ్దానాలు నెరవేరిస్తే కదా మాకు బాగుంటామని చెప్పి ఓట్లు వేసావు. నువ్వు వాగ్దానాలు కనుక చెయ్యకపోతే మీకెందుకు ఓట్లేస్తావు? అంటే మీరు ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తే దాన్ని ఎవరు పట్టించుకోరు నిజానికి. కానీ మీరు ప్రశ్నించే క్రమంలో బూతులు తిట్టారని కదా, వ్యక్తిగతమైన దోషంలోకి వెళ్ళారని కదా మీ మీద ఆరోపణ. ఇవాళ పెడుతున్న కేసులు కూడా అదే కదా. కాదు అశోక్, నువ్వు కేసుల గురించి వెళ్ళొద్దు. అంటే రాజకీయ నాయకులు చేస్తున్న మోసం గురించి ఫస్ట్ నువ్వు తెలుసుకో. రాజకీయ నాయకులు చేస్తున్న మోసాన్ని నువ్వు తెలుసుకోగలిగితే పోసాన్ని ఏం మాట్లాడాడో నీకు న్యాయబద్ధంగా ఉంటుంది. ఈ ప్రజల్ని మోసం చేసి, ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఒక తిట్టు, ఒక బూతు సమాజానికి నాశనం చేయదు. ఒక వాగ్దానం, ఒక మోసం, ఒక అబద్ధం, ఒక వెన్నుపోటు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు. అది ప్రమాదం సమాజానికి ప్రమాదం కాలేదా? ప్రజలందు ఏడవలేదా? ఏమంటే ఇది ఇస్తాన్నాడు, ఇయ్యలే. మొత్తం 2 లక్షలు ఇస్తాడు, 10,000 కూడా ఇలా, అన్ని రకాలు చేస్తాడు, చేయలా. మరి ప్రజలు ఏడవరా? నేను ప్రజల్లో ఒకరిని కాదా? నేను క్వశ్చన్ చేయకూడదా? చెప్పండి. నేను ఓటర్నే. నేను భారతదేశంలో ఎవరినైనా, ఇది భారతదేశం మనది, నేను భారతీయ పౌరుణ్ణి, ఒక ఓటర్ని. నేను మోడీకి నేను గుజరాత్ వెళ్ళి ఓటు వేయకపోవచ్చు, ఇక్కడ బీజేపీకి వేసా. నేను క్వశ్చన్ చేస్తా, మోడీ గారు ఇలా అన్నారు, ఇలా చేయలేదేంటి అని మోడీ గారిని అడిగితే బూతు మాట. మీరు సార్ 600, చంద్రబాబు నాయుడు గారు 600 దాకా వాగ్దానాలు చేస్తే నేను కూడా ఒకప్పుడు నమ్మా. ఒకప్పుడు మంచి పనులు చేసినప్పుడు ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు, ఇతనే బెటరు అని నేను చంద్రబాబుకు ఓటేసా, చంద్రబాబు సపోర్ట్ చేశా. మళ్ళీ తప్పులు చేస్తే విమర్శించా. అప్పుడే పొగిడినప్పుడేమో పోసాని కృష్ణమురళి చాలా మంచివాడు అయిపోయాడు, విమర్శిస్తే బూతులు తిట్టేవాడు అయిపోయాడు. అంటే ఎప్పుడు పోసాని గారికి 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి, చంద్రబాబు గారిని మళ్ళీ 4వ సీఎంగా ప్రజలు గెలిపించి 4 నెలలు అవుతుంది. ఆల్మోస్ట్ 120 రోజులు కూడా పూర్తి కాలని నిజం చెప్పాలి. ఈ 120 రోజుల్లో మీకు ఇప్పుడు ప్రజలు ఏడుస్తున్న కష్టాలు, లేకపోతే ప్రజల కన్నీళ్ళు ఈ 120 రోజుల్లో జరిగినాయి అంటారు. గత 5 ఏళ్లలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. అప్పుడు మీకేం కనిపించలేదు పోసాని కృష్ణమురళి గారికి? అన్నీ అడుగుతున్నా. అప్పుడెప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రాజశేఖర రెడ్డి గారు కూడా నేను సపోర్ట్ చేశా. ఉన్నాళ్ళలో ఎవరు ఓటర్గా ఫీల్ అవుతాను తప్ప నేను నాయకుడిగా ఫీల్ అవ్వను. నేను సామాజిక కార్యకర్తలాగా కాదు, ఒక ఓటర్లాగా, ఒక ప్రజల్లో ఒకటిగా నేను రాజశేఖర రెడ్డి గారిని అభినందించా కొన్నిట్లో. ఏది రైతు రుణమాఫీ, మళ్ళీ నేను ఆయన్ను విమర్శించా, ఒక పేజీలో రాశా. ఆయన కూడా చదువుకున్నాడు, నవ్వుకున్నాడు. మరి ఆయన్ని పొగిడినప్పుడేమో నవ్వుకున్నాడు, ఆయన విమర్శించినప్పుడు కూడా నవ్వుకున్నాడు. సేమ్ నువ్వు కూడా ఇన్ని వాగ్దానాలు చెప్పారు, నేను అభినందించా. మరి వాగ్దానాలు నెరవేర్చకుండా పారిపోయారు, ప్రజా జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోయి జడ్ కేటగిరీ పెట్టుకొని నువ్వు ఆఫీసులో ఉంటున్నావు. ప్రజలు క్వశ్చన్ చేస్తే, ప్రజలు ధర్నా చేస్తే, ప్రజలు నిరసన వ్యక్తం చేస్తే లాఠీతో కొడుతున్నావు, గుర్రాలతో తొక్కిస్తున్నావు ఆడాళ్ళని. తెలుసు కదా ఒకప్పుడు జరిగింది. నువ్వే ముఖ్యమంత్రి గారే స్వయంగా నేను వాగ్దానాలు చేశానో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉంటే పోసాని కృష్ణమురళి మీ కాళ్ళు కడుగుతాడు. ప్రజలు అడిగే హక్కు ఉంది, కోపించే హక్కు ఉంది, ద్వేషించే హక్కు ఉంది, కన్నీళ్లు పెట్టే హక్కు ఉంది, తిట్టే హక్కు ఉంది. ఎందుకంటే తిట్టు సమాజానికి నాశనం కాదు, ఒక అబద్ధమే నాశనం అయిపోతుంది. వాగ్దానాలు చేస్తారని చేయకపోవటం వెన్నుపోటు అవుతుంది.
నువ్వు ఓటేపించుకొని ముఖ్యమంత్రి అయ్యి నువ్వు పెద్ద కార్లు పెట్టుకొని జట్కాకి ప్రజల డబ్బులతో అన్నీ అనుభవిస్తూ ప్రజలు తిడితే జైల్లో పెడతావా? పోసాని కృష్ణమురళి పెడితే జైల్లో పెడతావా? నువ్వన్నీ తిట్టడం తప్పు కాదంట మీ ఉద్దేశం? ఏం తిట్టావు చెప్పండి, ఏం తిట్టా చెప్పండి, చెప్పమంటారా ఏం తిట్టామో? ఇదే పోసాని కృష్ణమురళి, చెప్పండి. ఇదే పోసాని కృష్ణమురళి, ఇదే కదా మీ బాడీ లాంగ్వేజ్? చెప్పండి. ఇదే పోసాని కృష్ణమురళి చెప్పండి. ఇదే కాలర్ని ఇట్లా ఎగరేసి మీ మేనరిజం చెప్తూ ఉన్నాం, ఇదే కాలర్ ఎగరేసి లం కొడక లమిడి కొడక నీ అమ్మ అక్క అని తిట్టలేదా? తిట్టా. ఎప్పుడు తిట్టాను? నన్ను తిడితే, నా కుటుంబాన్ని తిడితే, అంటే నా కుటుంబాన్ని లం డా అంటా నోరు మూసుకోవాలా? నేను మనిషిని కదా, అన్నం తింటలేదా, గౌరవంగా బతికేవాడినా? నేనేమన్నా దోపిడీ చేశానా? నేనేమన్నా పార్టీలో వెంటబడి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి అని అడుక్కున్నానా? బ్యాంకులు దోటీ చేశానా? అవినీతి పనులు చేశానా? భూ కబ్జా చేశానా? ఏం మోసం చేశానని చెప్పండి. నువ్వు బూతు మాట పక్కన పెట్టారు కదా. పోసాని కృష్ణమురళి నా జీవితం మొత్తం వాళ్ళ నుంచి ఈరోజు వరకు చెప్తా. ఒక తప్పు చేయించండి. ఎప్పుడు ఏమండి అశోక్, నువ్వు చాలా మంచి మాట చెప్పావు కాబట్టి అసలు ఈ తిట్లు అనేవి నేను క్రియేట్ చేయలే, నారా చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడు. ఎందుకు చెప్పంటావా? నేను సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాలెస్ట్ రైటర్ని, డైరెక్టర్ని, ఆర్టిస్ట్ని, అన్నీ బిజీగా ఉంటాను మీకు తెలుసు. రాజకీయాల్లో ఒక చిరంజీవి వస్తే చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు. నేనా తిట్టింది? మీకు తెలుసు కదా ఎవరు తిట్టారు. అప్పుడు ఎవరి కోసం నేను తిట్టాను? నా భార్య తిట్టిందనా, నా భార్యని తిట్టారనా, నా పిల్లల్ని తిట్టారనా, మా అమ్మని తిట్టారనా, నా కూతుర్ని తిట్టారనా? చిరంజీవి గారి ఇంట్లో చిరంజీవి గారు ఫోన్ చేశారు, నా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారా మురళి? నేను రాజకీయాలకు వస్తే ఎలాగేనా అంటే, నేను ఆయనకి సపోర్ట్గా ఉండి వాడికి బుద్ధి చెప్పి మళ్ళీ తిట్టకుండా చేశా. అప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు చిరంజీవి గారు ఏమన్నారు తెలుసా? ఇంట్లో ఉన్నప్పుడు, పోసాని నా గుండెల్లో ఉన్నాడురా. అదే చిరంజీవి పార్టీని అమ్ముకున్నప్పుడు నేను విమర్శిస్తే అదే పోసాని చిరంజీవి గారి కాళ్ళ కింద ఉన్నాడు, ఆయన చెప్పుల కింద ఉన్నాడు. అంత వైరుధ్యం! పోసానికి బలుప అప్పుడు పొగిడాము, ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నావు? అప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారు, అన్యాయంగా మిమ్మల్ని విమర్శించారు, ఇంటూ ఆడవాళ్ళని విమర్శించారు. ఎప్పుడు విమర్శించలేదు నాన్న, నా బిడ్డలు సాక్షిగా చెప్తున్నాను నేను. అది నా పర్సనల్లా, అది హ్యూమానిటీ. ఆయన అడిగితే నేను బాధపడి ఇంటూ ఆడవాళ్ళు ఏం చేశారా, అంత విజన్ ఉన్నవండి నేను. ఏ ఆడపిల్లని మాట్లాడకూడదని. ఇంకోటి చెప్తా వినండి. నువ్వు చెప్పావు కాబట్టి అశోక్, పవన్ కళ్యాణ్ టీవీ 9లో లైవ్ ఉంది, ప్రజారాజ్యం పార్టీ వెలిసినప్పుడు లైవ్లో నన్ను పిలిస్తే పవన్ కళ్యాణ్ భార్యని ఎవడో లైన్లోకి వచ్చి కుర్రాడు బూతులు తిట్టాడు, అనరాని బూతులు తిట్టాడు. అక్కడ కూడా ఆ అమ్మాయిని సమర్థించా, పవన్ కళ్యాణ్ సమర్థించా. బాబు, ఇది వ్యక్తిగతాలు కదా, వ్యక్తిగతాలు అయితే ప్రతి వాడికి ఎవడో ఏదో ఉంటాయి అని చెప్పి కన్విన్స్ చేసి అతను నోరు మూపించేసి ఇంకో కాలర్కి వెళ్ళాను నేను. అర్థమైందా? ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి అరగంట పాటు చిరంజీవి అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, వాళ్ళు ఉంటూ ఆడవాళ్ళు ఏంటంటే క్లియర్గా చెప్పిన తర్వాత నేను ఆ టీవీ ఛానల్ ప్రోగ్రాం కింద దిక్క ముందే చిరంజీవి గారి సిస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఏమండి, మా వాళ్ళని ఎంత ఘోరంగా తిట్టారు, మీరు ఎంత గొప్పగా దాన్ని సమాప్తి చేసి మా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టారు, చాలా థ్యాంక్స్ అండి అని చిరంజీవి గారు సిస్టరు 5 నిమిషాలు బాధపడుతూ మాట్లాడి థ్యాంక్స్ చెప్పారు. అంటే ఇక్కడ అది కూడా చెప్తాను నువ్వు వినాలి నాన్న నువ్వు. ఎందుకంటే అదే పవన్ కళ్యాణ్ భార్య బయటకు వచ్చి నాకు ఫోన్ చేసింది. ఇప్పుడే టీవీ పక్కనే ఉన్నాడండి పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీరు మాట్లాడతాడు చూసి బెగబట్టుకొని చూస్తూ ఉన్నాడండి, ఏం మాట్లాడతాడు పోస్తాను, ఏం మాట్లాడతాడంటే చాలా గొప్పగా నా గురించి, పవన్ కళ్యాణ్ భార్య గురించి, ఆమె భార్య మాట్లాడింది నాతో, రేణుకా దేశాయ్ అడగండి, వచ్చి ఎంత గొప్పగా మా గురించి మాట్లాడాడు, మా కుటుంబానికి చాలా థ్యాంక్స్ అండి. అప్పుడు వాళ్ళని పొగిడాను, వాళ్ళని ఆదుకున్నాను అన్నందుకు నేను వాళ్ళ గుండెల్లో ఉన్నాను. మళ్ళీ పవన్ కళ్యాణ్ని నేను
క్వశ్చన్ చేసినందుకు నా ఇంట్లో అందరూ లమ్, ఎవడికి పుట్టావు లమ్. నేను సార్ బాధపడింది ఎవరికోసం, బికాజ్ ఆఫ్ చిరంజీవి ఫ్యామిలీ. అసలు చిరంజీవి నాకు ఫోన్ చేస్తే నాకేం సంబంధం, పవన్ కళ్యాణ్ చెప్తుంటే నాకే సంబంధం అని నేను అనుకొని ఉంటే ఈరోజు నాకు ఈ కేసులు రావు. ఎందుకు వస్తాను, ఎందుకు వస్తాను? సినిమా వాళ్ళు, నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, చిరంజీవి గారు మంచోడు అని నేను అనుకున్నా, పవన్ కళ్యాణ్ జెంటిల్మన్ నేను అనుకున్నా. అన్యాయంగా ఏంటో ఆడవాళ్ళు తిట్టడం ఏంటిరా, పవన్ కళ్యాణ్ భార్య తిట్టడం ఏంటి, పవన్ కళ్యాణ్ జీవితం వ్యక్తిగతం. ఆయన ఒక భార్య 2 భార్య పక్కన పడాయి, ఏం తప్పు చేయలేదు కదా మీ ప్రజలకి, మీరు ఎందుకు అన్యాయంగా తిడతారు? ఇదే ఎప్పుడు వాళ్ళకి ఎన్నోసార్లు అండగా నిలబడ్డా. 2 సార్లు ఇద్దరికి నేను క్వశ్చన్ చేస్తే మిమ్మల్ని అట్టు అనుకున్నా, నేను అనుకోలేదే, ఎందుకు ఇలా ద్వంద్వ వైఖరి ఎందుకు, పవన్ కళ్యాణ్ ఓయ్ కూడా అన్నా నేను. చూడండి, ఆ క్లిప్పింగ్స్ ఉంటాయి మీ దగ్గర. సార్ నేను అనేది ఏంటంటే పోసాని కృష్ణమురళి గారి మీద రాజకీయ నాయకుడిగా కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ వేరే రకంగా ఏ బ్యాడ్ నేమ్ లేదు. ఆయన మీద కరప్షన్ అలిగేషన్స్ లేవు, ఆయన దోచుకున్నాడని కానీ, కబ్జాలు చేశాడని కానీ, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదో సంపాదించాడు కానీ ఇలాంటివి ఏమీ లేవు. మీ మీద ఉన్న ఒకే ఒక అలిగేషన్, ఇష్టం వచ్చినట్లు. అద్భుతమైన రైటర్ మీరు, అద్భుతమైన రైటర్, కానీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ని కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బూతులతో తిట్టారనేది ఇప్పుడు మీ మీద వస్తున్న ఫిర్యాదు. ఇవి తప్ప వేరేదేమీ లేవు. అది కూడా జగన్ని సమర్థించే క్రమంలో, జగన్ ప్రభుత్వాన్ని మోసే క్రమంలో చంద్రబాబు నాయుడిని కించపరుస్తున్నారనేది వీళ్ళ ఆరోపణ. ఇప్పుడు జగన్ గారు నిన్నగా మొన్న వచ్చాడు, జగన్ గారు రానప్పుడు కూడా నేను మాట్లాడాను కదండి, మరి అప్పుడే మాట్లాడలేదు అంటే నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం చేతగాక ఇప్పుడు తిట్టాడు. ఎవరైనా తిడితేనే నేను తిడతా, అస్సలు అన్యాయంగా తిట్టాను నేను. నన్ను తిడితే జైసీ కన్నీ వైసీ బన్నీ, నువ్వు ఏ భాషలో నన్ను తిట్టావు ఆ భాషలో నేను మాట్లాడతా. నేను ఎగ్జాంపుల్ చెప్తా, ఎవరిని తిట్టాను అన్నాడు, ముఖ్యమంత్రి గారిని తిట్టానన్నారా? అంతేగా సార్, ముఖ్యమంత్రి గారు తిట్టేంత ఎదవ నేనైతే, నారా లోకేష్ బాబు గారు తిట్టేంత సన్నాసినైతే, నారా లోకేష్ గారు ఈ వెధవని, ఈ సన్నాసిని, ఈ స్టూపిడ్ ఫెలోని బూతులు తిట్టేవాడిని ఎందుకు సార్ టీడీపీలోకి ఆహ్వానించారు? అప్పుడా ఎలక్షన్ ముందో, 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, నా కరోనా వచ్చినప్పుడు, 3 సార్లు కరోనా వచ్చినప్పుడు, మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్ యూ సార్, మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ఇది అబద్ధం అయితే నా గొంతు కోసుకోండి. ఎవరో తెలుసా? సాక్షి చెప్తున్నప్పుడు మీకే, మీరు అడిగారు కాబట్టి. ఇదే నారా లోకేష్ బాబు నాకు ఫోన్ చేయించాడు ఆయన పిఏతో, ఇప్పుడు ఉన్నారు ఆయన ఎవరు తెలుసు? ఆయన పేరు చైతన్య, టీవీ 9లో ఇవరికి వర్క్ చేశారు, రిపోర్టర్గా చేశారు. అతను నాకు మంచి ఫ్రెండు. వెళ్ళేటప్పుడు నా దగ్గరికి వచ్చాడు, అన్న ఇట్లా నా లోకేష్ బాబు గారు దగ్గర అడిగారు, రమ్మన్నారు, వెళ్ళమంటారంటే, ఎల్లు చైతన్య, మంచోడే కుర్రోడు, కొత్తనాడు కదా, నువ్వు ఏం కావాల్సింది చెప్పు, నువ్వు సెటిల్ అయిపోతావు, బాగుంటావు వాడు ఉంటే అని నేను పంపించాను తప్ప, అబ్బే మంచోడిగా వెళ్ళొద్దు అని నేను అనలే. మంచివాడు అని చెప్పాను. అప్పటి వరకు మంచివాడు, కొత్తగా వచ్చాడు, చదువుకున్నవాడు, రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, వెల్కమ్ అని ఎల్లు ఉండని చెప్పా. కొన్నాళ్ళకి నాకు 1 సారి 2 సార్లు 3 సార్లు కరోనాలు వచ్చినాయి. వస్తే ఒకసారి చైతన్య మాట్లాడాడు, కరోనా ఎప్పుడో వెళ్ళిపోయిన తర్వాత లేటుగా, అన్నా నమస్తే అన్న, మురళన్న ఇట్లా నారా లోకేష్ బాబు గారు వస్తున్నారు మీ దగ్గరికి ఇంటికి, అది ఒంటి బాగాలేదు కదా అడిగాడు, పోసారని అడుగు మాట్లాడు, ఎట్లా ఉందో ఆరోగ్యం, పోయొద్దాం. ఓకే, అంతవరకు తప్పులేదు. పార్టీలోకి రమ్మని అడిగాడా? ఏనండి, చెప్తాను సార్ అన్న, నువ్వు చాలా వినాలి, నువ్వు చాలా మీకు ఒక తెరమైన బొమ్మే కనపడు తప్ప తెర వెనుక బొమ్మలు మీకు కనపడవు. ఆ బొమ్మల గురించి ఎక్కడైనా అంతే. ఇక్కడ వస్తే నేను అన్నాను సంతోషపడి, అయ్యో బాబు ఎందుకయ్యా మా ఇంటికి రావటం, భలేవాడే, నేనే బాబు ఇంటికి వస్తానని చెప్పు, లోకేష్ బాబు ఇంటికి వస్తానని చెప్పు అని అడిగాను. నా బిడ్డల సాక్షి, ఇదే వరడ్. అబద్ధమైతే నన్ను చైతన్య పక్కన పెట్టండి, నార్కో టెస్ట్ చేయించండి, నన్ను ఇట్లా నేను వద్దు, నేనే బాబు దగ్గరికి వస్తాను, బాగోదులే అని నేను అన్నా. అయిపోయింది. మళ్ళీ ఒకప్పుడు పిలిచారు, మళ్ళా అన్నా రాండన్నా బాబు అడుగుతున్నారు అంటే, ఏంటన్నా అన్న, కాదన్నా
ఆడ మీ మన తుళ్ళూరు అక్కడ ఏరియాల దగ్గరికి వెళ్తే ఆడవాళ్ళందరూ బాబుని ఆ పోసాని గారిని తీసుకురండి పార్టీలోకి, పోసాని గారిని తీసుకురండి పార్టీలోకి అంటున్నారన్న. బాబు చాలా మీరంటే ఇష్టం అన్న, పార్టీలోకి రాండి అన్న. ఇదే వర్డ్. ఏది తాగుమూతోడినా, తిరుగుమూతోడినా, బేవర్సనా, బూతులు తిడతానా? ఈ బూతులు తిట్టావాడిని, ఈ సన్నాసివాడిని అంత ప్రేమగా మాజీ ముఖ్యమంత్రి గారు కుమారుడు నన్ను పిలిచి వెల్కమ్ చెప్పాడంటే మరి ఈ బూతులు ఉండే సన్నాసిది ఎందుకు వెల్కమ్ చెప్పారు? బికాజ్ ఆఫ్ మై హానెస్ట్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఇంటర్వ్యూలో వెరీ సీరియస్ ఇష్యూ ఒకటి పోసాని గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. టీడీపీ ఏదైతే ఇప్పుడు కేసులు పెడుతున్నారో టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు పోసాని వారిని దూషించారని, అదే పోసానిని పార్టీలోకి రమ్మని స్వయంగా నారా లోకేష్ ఇన్నిసార్లు ఆహ్వానించడం అనేది ఒక విధంగా బిగ్ బ్రేకింగ్ లాంటిది. బహుశా ఇంతకుముందు కూడా ఎక్కడ ప్రస్తావించినట్లేదు నాకు తెలిసినంత వరకు పోసాని గారు. అండ్ దెన్ ఇంకొక మాట, మీరు ఇందాక నుంచి ఒకటి అంటున్నారు, తిట్టు వల్ల పెద్ద నష్టం లేదు, నమ్మక ద్రోహం వల్ల, అబద్ధం వల్ల, నేర్చుకోకపోవటం వల్ల, అబద్ధం వల్ల జరుగుతుంది. జనం మొరల్స్ పోతాయి. 2019, 2024 జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న 5 ఏళ్ల పీరియడ్లో జరిగిన ఒక ఘటనని మీ ముందుకు తీసుకొస్తాను. ఇదే ప్రెస్ మీట్లో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఒక కామెంట్ చేశాడు, అరే కే అని. ఆ పదం అది తిట్టు అన్న విషయం మీకు కూడా తెలుసు. ఆ తిట్టుకి అర్థం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పారు. ఆ తిట్టు తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఎంటైర్ మంగళగిరిలో ఉన్న టీడీపీ జాతీయ కార్యాలయం మీద 100 మంది వైసీపీ కార్యకర్తలు వెళ్ళి దాడి చేసి విధ్వంసం చేసి పగలగొట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సందర్భంలో ఒకే ఒక తిట్టు తిట్టినందుకు రాష్ట్రం అంతా అల్లకొల్లాలం చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా తప్పు పట్టాడు. మీరన్నారు అదే తిట్టును ఎందుకు లైట్ తీసుకోలేదు అదే జగన్మోహన్ రెడ్డి? ఇవాళ నేను అన్నది తిట్టు వల్ల నష్టమే ఉందని మీరు అంటూ ఉన్నారు. ఓ పని చేస్తా. నేను అలాంటి ప్రయోగం వాడితే అంటే ఒక వేశ్యకు పుట్టిన వాడ, అంతేకన్నా ఎక్కడ ఇది పెదబాల శిక్షలో ఉందా ఈ పదం? అన్ని చోట్ల ఉంది. పోయి మీరు అద్భుతమైన రైటర్ పోసాని కృష్ణవర్ల గారు. మీ సినిమాలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. పోసడీకే అంటే ఒక వేశ్యకు పుట్టిన కొడక అని ఎక్కడన్నా పెదబాల శిక్షలో ఉంది అని హిందీ తెలిసిన వాడు నేను అడిగితే అలాంటి మీనింగ్ అండి ఇది అన్నారు. అంటే ఎదవా, దున్నపోత, సన్నాసాలు లేదు. నార్త్ ఇండియన్లో బోసడీకే అంటే వెధవా అని అర్థం. అది వేసికి పుట్టిన వాడ అనే మీనింగులు 10 మందిని అడిగా. పేపర్లో కూడా వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన వివరణ సార్. ఇక్కడ క్లారిటీ కావాలి. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వివరణ ఏంటంటే బోసడీకే అంటే కొడక అని అర్థం తెలుసా అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అన్నాడు. అప్పుడు దీని మీనింగ్ ఇదా అని జనాలందరూ అనుకున్నారు. బోసడీకే అనేది మీరు పెదకాక నుంచి వచ్చారు, గుంటూరు జిల్లా నుంచి, నేను పక్కన ఉన్న కృష్ణా జిల్లా నుంచి వచ్చాను, గుడివాడ నుంచి. ఊళ్ళో గేదెలు కాసుకునేవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు మనందరికీ తెలుసు. అరే అదే అని మనందరం అనుకునే ఊత పదం అని. ఇంత వేసికి పుట్టిన కొడక అనే పదం అని తెలిస్తే నిజంగా అన్నిచ్చేవాళ్ళం మనం. జగన్ గారు ఏమన్నాడు? లంచ కొడక అని. యా, దానికి దీనికి సంబంధం ఏంటి చెప్పు? దానికి పుట్టిన కొడక అని మీరన్నది వేసికి పుట్టిన కొడక అని అది ఒకటే అంతే. మరి నేను అదే అన్నానుగా. జగన్ గారు ఏమన్నాడు? కొడక అంటాడండి నన్ను పట్టుకుని నవ్వి ఓ అన్నాడు. నేనన్నాను లేక వేసియా అన్నా. అంటే వేసియే బిచ్చే వేసన్నా వేసనే మూర్ఘపు భాషలో. ఎస్ సార్, ఓకే. నేనేమంటానంటే ఇదే కాదు, చెప్పన్నా. నేనేమంటానంటే ఆ మాట అన్నందుకు మరుసటి రోజు పట్టాభిని టీడీపీ అధికార ప్రతినిధి ఈరోజు ఏ పొజిషన్లో అయితే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ రోజు పట్టాభి ఫేస్ చేసి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టి అత్యంత దారుణంగా ముసుగులేసి మరీ కొడితే ఆ కొడుతున్న వీడియోను లైవ్ టెలికాస్ట్ చేశారు. లైవ్లో అక్కడ ఉన్న పెద్దలు చూశారు అనేది ఆయన చేసిన ఆరోపణ. రేపు పొద్దున అదే తిట్టినందుకు పోసాని కృష్ణమురళిని కూడా అదే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అలా కొట్టడానికి గ్యారంటీ ఉందా? మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఎవరన్నా కానీ ఒళ్ళు బలిసి అటు కూర్చొని ప్రెస్లో పలానా రాజకీయ నాయకుడిని ఉంటే నన్ను చంపేయచ్చు. అలాంటి వర్డ్ నేనుంటే ఒరేయ్ నన్ను అన్నమాటే ఇప్పుడు రిపీట్ చేస్తాను తప్పితే అంతే. రాజకీయ నాయకుల మీద కోపంతో నేను ఎప్పుడు ఒక్క వర్డ్ కూడా బ్యాడ్గా మాట్లాడలా. నా కుటుంబంలో నా ఇంటి నన్ను తిరిగితే నేను కొడుకంట
ఇదే సరసా లేకుండా మీరు ఒకసారి రిషి గారు, నేను మిమ్మల్ని ట్రిగర్ చేసే ఉద్దేశం కాదు, లేదా మిమ్మల్ని కార్నర్ చేసే ఉద్దేశం లేదు, చెప్పండి. మిమ్మల్ని ఇక్కడ ఎదురుగా కూర్చోబెట్టి బ్లేమ్ చేసే ఉద్దేశం కాదు. ఇదే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చుని మీరు కాలర్ ఎగరేస్తూ అన్నమాట అనలేదా? సేమ్ పదం అన్నప్పుడు, అదే మీనింగ్ వచ్చినప్పుడు మీరు అదే పవన్ కళ్యాణ్ అనలేదా? ఓ మాట చెప్పానా, నీకు తెలీదు అంటే నేను ఇంకొకరిని కాకపోయి పోసాని కృష్ణమురళిని కాకపోయి ఉంటే నేను ఆత్మహత్య చేసుకోవాలి. నేను తెలుసుగా పవన్ కళ్యాణ్ భార్యని టీవీలో సంబంధించా. ఓకే, ఆ విషయంలో ఇక్కడ కాదంటలేదండి. వినండి, గతంలో కారణం చెప్తా. వాళ్ళంటే ప్రాణం పెట్టిన మాట నిజం. అది కూడా వినాలిగా నువ్వు. అంత మాట అన్నా అంటే వాళ్ళు నా మీద చాలా గౌరవంగా ఉంది అని పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత వెల్కమ్ ఫస్ట్ నేనే చెప్పా ప్రెస్లో. అయిన తర్వాత ఈ రాజకీయాల్లో రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు? ఒకసారి ముస్లింలని అన్యాయంగా హిందూ నాయకుల వల్లే ఎలా అవుతుంది అన్నాడు. ఇంకోసారి ఏమో ముస్లింలే ఇది హిందువుల దేవాలయాలు, ఇట్లాంటి 4-5 అన్నాడు. అంటే నేను ఒకసారి ఏమో ఇంటర్మీడియట్ సిఈసి చదివి అన్నాడు, ఒకసారి ఎంపీసీ అన్నాడు. నేను ఎందుకు ఈ వైరుధ్యాలు? పవన్ కళ్యాణ్, నువ్వు మామూలుగా మనిషివైతే నేను వచ్చింది నువ్వు మా కోసం రాజకీయాల్లోకి వచ్చావు, మమ్మల్ని సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చావు. నువ్వే మరి ఎందుకు ఇంత వైరుధ్యాలు? అప్పుడు ఇట్లా అన్నావేంటి, ఇప్పుడు ఎట్లా అన్నావు? నేను కూడా అనలేదు అశోక్, ఆ క్లిప్కి చూసుకో కావాలంటే. ఒక్క మాట కూడా రెస్పెక్ట్గా పవన్ కళ్యాణ్ దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు పరిశీలిస్తావు కదా, నేను పరిశీలించా, నేను ఓటర్ని కాబట్టి నువ్వు కన్విన్స్ అయితే నీకు ఓట్లేస్తా అని. నేను నీ ద్వంద్వ వైఖరి ఇది కదా, తప్ప నేను తప్ప నువ్వే చెప్పు అదంటే. అయిపోయిన తర్వాత తెల్లారికల్లా నా సెల్ ఫోన్లో ఒక డజన్స్ మీద డజన్స్, ఒరే కొడక, నీ పెళ్ళాం ఎక్కడో తిరుగుతుందిరా, అక్రమ సంబంధం ఉందిరా, నువ్వు క్వశ్చన్ చేస్తావురా. మీరు అది చెప్పారు ఆ రోజు ప్రెస్ మీట్లో. ఈయనన్నా అన్నా, ఇది ఒక అమ్మ అబ్బకు పుట్టిన గుండె అన్న. అన్యాయంగా నేను ఎప్పుడు మాట్లాడిన అన్న, అన్యాయంగా ఎవ్వరికీ మాట్లాడను. ఇంట్లో నా పిల్లలైనా నా భార్య అయినా నేను నా గుండె చీల్చి మరీ వాళ్ళని ప్రేమిస్తూ ఉంటా. అంతగా ప్రేమించా చిరంజీవి గారి కుటుంబాన్ని. అలాంటి నా భార్యని అమ్మలక్కలు తిట్టి తిరిగింది, పనివాడితో తిరిగిందంట. ఏం చెబుతారో నువ్వు? ఎన్ని తిట్టిస్తావా నన్ను? అంటే నిన్ను పొగిడినప్పుడల్లా గుండెల్లో పెట్టుకుంటారా? నేను విమర్శిస్తే కాళ్ళ కింద పెట్టుకుంటావు. నేను విమర్శించుకోలేదు కదా. ద్వంద్వ వైఖరి ఏంటి? క్వశ్చన్ ఆన్సర్ చెప్పు, నేను క్లారిఫై చేసుకోవాలి. అంటే ఎన్ని అంటే ఎవరో గాలి అన్నదానికి అక్కడ చచ్చిపోయావు నువ్వు. జర్నలిస్ట్గా నువ్వు ఎక్కడ చచ్చిపోయావు? షేమ్ ఆన్ యూ. ఎట్లా? నన్ను చాలామంది తిడుతున్నారు కదా, నేనేను ఫోన్ చేసి తిట్టించానా? నేనేం మాట్లాడలేదు కాబట్టి ఎవరు తిడతా, నేను తిట్టించగలను. ఇది ఫస్ట్ టైం అలవాటు. నీకేం తెలీదా? అంటే పవన్ కళ్యాణ్ని తిడితే నన్ను ఎవరు తిడతారు? పవన్ కళ్యాణ్ మనుషులు తిడతారు. నువ్వు జర్నలిస్ట్ తిడతావా? అంటే ఎందుకు తిడతావు? ఎందుకు? నేను పాపం చేశాను చెప్పు. కాదు, ఎంతను ఇప్పుడు ఇదే సైకో ఫ్యాన్స్ అని హైదరాబాద్ అంతా గొడవ జరుగుతుంది. ఎవడన్నా ఎక్కడైనా ఒక ప్రభాస్ కానీ, ఒక చిరంజీవి కానీ, ఒక అల్లు అర్జున్ కానీ ఎక్కడికైనా వెళ్తుంటే ఆ మీటింగ్లోకి ఒక 20 మంది పవన్ కళ్యాణ్ మనుషులు వచ్చేసి పవన్ కళ్యాణ్ జిందాబాద్ ఆ ప్రోగ్రాం జరగనీయకుండా. తెలుసుగా నీకు అది చూస్తారు. ఏమన్నాడు అతను, మన అల్లు అర్జును, నీకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాను, ఐ డోంట్ కేర్, ఏమని చేసుకోండి పోండి. అది ఆయన చూశాడు కదా, వాళ్ళు వద్దని చెప్పాలి కదా, అయిపోయింది. మళ్ళీ చిరంజీవి గారు కూడా డ్యాన్స్ చేశాడు. ప్రభాస్ మీటింగ్ అక్కడ ఎక్కడ మీటింగ్ జరిగితే 10 మంది నుంచి పవన్ కళ్యాణ్ అంటే నువ్వు సాటి హీరో కదా, నువ్వెవడరా మా ఫంక్షన్స్లో వచ్చి మీరు గొడవ చేయడానికి మీరెవరు అని ఒకసారి నాపావా? ఆపడతను. నాకు తెలుసు వాళ్ళ క్యారెక్టర్ ఏంటో. వాళ్ళ దగ్గరలో ఉన్న ఎన్నో సంవత్సరాల పాటు వాళ్ళకి అవసరమైతే నోటికి గొద్ద అరికాళ్ళకు కూడా ఎనపోసి రాస్తారు.
వాళ్ళ అవసరం తీరితే అయిపోతాడు. ఇంక్లూడింగ్ చిరంజీవి నీ గురించి నువ్వు చెప్పావని నా హ్యూమానిటీతో నేను మాట్లాడితే ఇంత కూడా నాకు అండగా నువ్వు చేయలేదు. నీ తమ్ముడు నా భార్య బిడ్డల్ని, నువ్వు మా ఇంటికి వచ్చి నా భార్య బిడ్డల దగ్గర కూర్చున్నావే చిరంజీవి, మా ఇంట్లో టిఫిన్ తిన్నావు, నా బిడ్డలను చూసుకున్నావు, ముద్దు పెట్టుకున్నావు, మా ఆవిడ నమస్కారం పెట్టావు, తల్లి చాలా బాగుందమ్మా మీ ఇల్లు, మా ఇల్లు చూడటానికి వచ్చి అంతున్నావే. ఆ కుటుంబాన్ని, మా కుటుంబాన్ని చూసి నువ్వు ఒకసారి నీ తమ్ముడిని చెప్పుతో కొట్టచ్చు కదా. ఏం బుద్ధిరా, కనీసం ఏం బుద్ధిరా చెప్పరా నీ ఫ్యారిస్ ఏంట్రా, తక్కువలో ఫ్యారిస్ నాకంటే ఎక్కువ ఉందా నీకు ఫ్యారిసు? ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఒక సాటి సినిమా వాడిని, నా ఫ్రెండ్ని, మన కుటుంబాన్ని ఆదుకున్న వాడిని అన్నావా? అనరు. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు వాళ్ళనే పొగడాలి. వాళ్ళని విమర్శించావా ముగ్గురు ఏం తప్పు చేశారు సార్? మీరు అన్నారే ఇట్లా ఇది గర్వంతో కాదు, నాకు ఇది హ్యాబిట్. 10th క్లాస్ నుంచి ఇదే హ్యాబిట్, తెలుసుగా మీకు. కాలేజీలో ఇదే, యూనివర్సిటీలో ఇదే, ఇటు అనుకుంటా. నేను ఎడుతూ కూడా ఇలాగే అనుకుంటా. అంతేగాని ఇది అహంకారంతో ఏం కర్మన్నా. నేను ఒకసారి పవన్ కళ్యాణ్ తిట్టాలంటే నా నరాలు తెగిపోయినాయి అన్న. మా ఇంట్లో కూడా అమ్మలేదా? నువ్వు ఏమన్నావు? నారా లోకేష్ బాబు మా అమ్మని తిట్టాడు, డబ్బులు పెట్టి మరీ తిట్టించాడు, ఖబర్దార్ లోకేష్ బాబు అన్నావే. మరి లోకేష్ బాబుని ఏమీ అనలేదే, పచ్చిబూతులు తిట్టాడే, నువ్వే పబ్లిక్లో చెప్పావే. మరి ఏంటి సార్, పోసాను ఒక్కడే దొరికాడా? పోసాను ఒక్కడే ఏపీ సిఐడికి కేసు ఇచ్చారా? మరి డైరెక్ట్గా వాలంటీర్కి పెట్టొచ్చుగా. అయ్యో ది లెజెండ్ పవన్ కళ్యాణ్ అలా అమ్మని తిట్టాడంట నారా లోకేష్ బాబు. చెప్పిన వాడెవడు? వాళ్ళ కొడుకే, ఆ అమ్మగారి కొడుకే పవన్ కళ్యాణే. ఇప్పుడు ఏమైపోయింది అవన్నీ? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఒకటైపోతే, మంత్రి పదవి ఇస్తే, డిప్యూటీ ముఖ్యమంత్రి వస్తే అదేంటి మర్చిపోయావు కదా. ఇప్పుడు రిపీట్ చేయగలవా దాన్ని? ఇంకో మాట ఏమన్నాడు? నారా లోకేష్ ఎంత తింటావయ్యా, 1000 కోట్లు అవినీతి తిని 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 పైరున్న మీ తాత ఆత్మ క్షోభిస్తుంది, ఎంత తింటావయ్యా అంటే. నారా లోకేష్ అనే వ్యక్తి, ఒక మంత్రి, ఎన్నో 1000 కోట్లు తిన్నావని పబ్లిక్లో చెప్పావు. ఏ పోలీసు లేదు, ఏ సిఐడి లేదు, ఏ కేసు లేదు. ఓసారి తిట్టాడు, ఏమి నష్టం లేదు, నన్ను తిట్టి అయిపోతుంది. కానీ ప్రజల డబ్బు కాజేశాడని చెప్పావే నువ్వే. అతన్ని మళ్ళీ పట్టుకొని అతన్ని సిఐడియో ఇంకో సిఐడియో వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ చెప్పాడు పబ్లిక్లో, నువ్వు అవినీతి చేసావంట, కొన్ని 1000 కోట్లు తిన్నావంట, ఆ డబ్బులు ఇవ్వు, లాక్కొచ్చి మళ్ళీ ప్రజలకి ఇవ్వచ్చుగా. మీరు అవినీతి చేసినా ఓకే. మీరు ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు నేను అన్నానా? ఎప్పుడు అలా అయింది. ఎంత ఘోరంగా అన్నాడంటే అప్పుడెప్పుడు బాధపడాను. ఏముంటాడు అంత ఘోరంగా? తెలుసా ఎంత ఘోరంగా? తరిమి కొట్టండి నా కొడుకుల్ని అని పోలీసుల్ని పబ్లిక్లో ఉంటే, అంగళ్ళ కేసులో పోలీసుల్ని ఏపీ సిఐడి పోలీసు అధికారుల్ని ఒక్కసారి క్లిప్పింగ్ చూడమంటున్నాను. సార్, నేను నీచాతి నీచుండా లేదా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పవాడా ఒక్కసారి చూసుకోండి సార్. మీ వ్యవస్థలో పోలీసుల్ని వెంటబడి కుక్కలు కూడా అటు కొట్టరండి, అంత ఘోరంగా కొడితే ఒక పోలీస్ కుర్రో యూత్ వాడు కన్ను పోయిందండి, పర్మనెంట్గా కన్ను పోయింది. వాడు కాలిరిగింది, వాడు మొహం మీద కొట్టారు, రాళ్లతో కొట్టారు, తరివి పోలీసు కూడా ఏడుస్తూ బయటికి పారిపోయేంత లెవెల్లో దగ్గరుండి ఈ ముఖ్యమంత్రి కొట్టించాడే. సార్, పోలీసులకి మీకు రెస్పాన్స్ రాదా సార్? మీరు కదలిక లేదా? మొన్న బచ్చారా కొడుకు పోసారు కృష్ణమౌళి గారు, వాడిని ఎంత ఒక 70-80 కిలోల వెయిట్ ఇసి లాగి తంతే సెంట్రల్ జైల్లో పడతాడా అని. ఇప్పుడు చట్టానికి ముఖ్యమంత్రి అయిన ఒకటే, ఒక ప్రజలో ఒక ఓటర్ అయిన ఒకటే. మీకు ఒకసారి 2016లోకి వెళ్దాం. నంద్యాల ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో పబ్లిక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి అన్నమాట మీకు గుర్తుందా? చెప్పండి. ఈ సీఎంని నడి రోడ్డు మీద తీసుకొచ్చి కాల్చిపాడేయండి రా అన్నాడు. ఆ మాట గుర్తుందా మీకు? ఒక సీఎంని ఆ మాట అంటాన్ని సమర్థించారా మీరు? ఏ మాట అన్నావు చెప్పు. నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కాల్చిపాడేయాలన్నాడు.
చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద తీసుకొచ్చి కాల్చి పారేయండి అంటే అది తప్పు. అంటే అది తప్పు. ఏమైపోయిందంటే ఇప్పుడు జైసీకర్ని వైసీపర్ని అంటే నువ్వు తిడుతున్నావు నేను తిడుతున్నా అట్టయిపోయింది. అదే అదే కదా ఇప్పుడు నడుస్తున్నది, అదే కదండి. అని కాదు మరి ఎందుకు ఇప్పుడు అంత కష్టంగా మీరేదో ఉత్తమోత్తములైనట్టు బ్రహ్మజ్ఞాన సమేతులు బ్రాహ్మణులైనట్టు పండితులైనట్టు అంటే మీ పాలిటిక్స్ మీ అంత అనుభవం నాకు లేదు, బట్ మీకు ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. 2014-19 మధ్య టీడీపీ వాళ్ళు తిట్టారు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ వాళ్ళందరినీ తిట్టారని. 2019-2024 మధ్యలో వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపలేశారు, ఎవరెవరినో తీసుకొచ్చి లోపలేసి పడేసి కొట్టారు. మళ్ళీ 2024 గవర్నమెంట్ మారేటప్పుడు నువ్వు మా వాళ్ళందరినీ కలిసి తిట్టావు అని పోసాని కృష్ణ మురళిని, వర్రా రవీంద్రారెడ్డిని, బోరుగడ్డ అనిల్ని ఇలా మొదలు పెడితే శ్రీరెడ్డి నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్న వైసీపీ వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టించి వాళ్ళందరూ లోపల పడేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు వచ్చారనుకోండి, మళ్ళీ ఇదిగో 24 నుంచి 29 వరకు టీడీపీ వాళ్ళు ఎవరెవరైతే తిట్టాడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి మీ వాళ్ళు లోపలేస్తారు. దీని ఎప్పటికీ మీరు అన్నట్టు దీని కంట్రోలింగ్ ఎప్పటికీ ఇది కంట్రోల్ ఆగుద్ది కాదన్నా. అక్కడి నుంచి చెప్పాలని చాలా చెప్పాలి, సింపుల్గా చెప్తా. కట్టా కొట్టా తెచ్చా రామాయణం లాగా. ఇతను ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఖాళీగా ఉండలేడు. అది నేను చెప్పలా, దగ్గుపాటి వెంకటేశ్వరరావు చెప్పాడు. కిరసనాలు పోయండి, తగలబెట్టండి, బస్సులు అదేంటయ్యా అంటే ఆ మాత్రం ఉండాలా అని అన్నాడని చెప్పి దగ్గుపాటి గారే చెప్పారు. సరే, ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు కొత్తగా చెప్పకల్లా అది క్యాన్సిలే. నువ్వు కొత్తగా ఒక ముఖ్యమంత్రి అవ్వాలని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. నీ ఫ్రెండ్ కొడుకేగా, నీ కొడుకున్న వయసేగా, నువ్వు బ్లెస్సింగ్ చేయొచ్చు, బ్లెస్సింగ్ కూడా చేయక్కర్లా. అతను పోటీ చేశాడు. పోటీ చేసేటప్పుడు ఇగులపాయలో పులివెందుల్లో మీటింగ్ చేస్తే పార్టీ కార్యకర్త ఇంపార్టెంట్ వాళ్ళు అన్నా కనీసం మనం 500 రూపాయలని ఇవ్వాలన్నా వాళ్ళు 1000, 2000, 3 కూడా ఇస్తున్నారు, 500 ఇవ్వాలంటే ఉన్నా ఈ డబ్బులే ఇచ్చి ఓటింగ్ వేసుకుంటే నాకు వద్దు. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని మా నాన్న ఎంతో సర్వీస్ చేశాడు, ఆ సర్వీసులు బట్టి వేస్తారని నాకు నమ్మకం ఉంది, ఈ 500 రూపాయల ఓట్లు కాదు అని చెప్పినవాడు అక్కడే అట్లాంటివే నాకు నచ్చినాయి ఆయన దగ్గర. అయితే 1%లో 60 పైగా వచ్చే ఓట్లు గెలిచాడు. ఎవరు నాశనం చేసేటప్పుడు మీరు తెలుస్తున్నా ఆయన వచ్చాడు అంటే ఈయన షాక్ అయిపోయాడు. వామ్మ ఒక్కడే నుంచొని ఇన్ని ఓట్లు తెచ్చాడు, వీడిని అంటే వీడు నెక్స్ట్ మనకు థ్రెట్, వాడు ఉండకూడదు అని వెంటనే ఒక 23 ఎమ్మెల్యేలని మళ్ళీ ఆయన పెరుగుతూ ఎవరిని 23 ఎమ్మెల్యేలని నీకు ముఖ్యమంత్రిని ఇస్తా, నీకు డబ్బులు ఇస్తా అని 23 ఎమ్మెల్యేని వైసీపీ ఎమ్మెల్యేని నువ్వు ఎందుకయ్యా తీసుకున్నావు? నువ్వు హానెస్ట్వి, నువ్వు మంచివాడివి అంటే నాకు చాలా కష్టపడిపోయి, అమ్మో అంత మహానుభావుడు మీరు పరుషంగా మాట్లాడతారా? నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన వెకిలితనం, నువ్వు చేసిన వెన్నుపట్టు కదూ. చిన్న కుర్రోడు పార్టీ పెట్టుకున్నాడు, 23 ఎమ్మెల్యే నువ్వు ఎందుకు? సింపుల్గా చెప్పండి. ఇది చెప్పి నువ్వు జనాలను కన్విన్స్ చేయగలిగితే నేను చెప్పు తీసుకుని నేనే కొట్టుకొని, సార్ మీరు చాలా ఉత్తములు, నేను అపార్థం చేసుకున్నాను, క్షమించండి, అయినా నేను ఎప్పుడు తప్పు చేయలే, బాబుగారి పట్ల ఎప్పుడూ తప్పు చేయలేదు, క్వశ్చన్ చేశా. క్వశ్చన్ చేయకూడదా? మేము ఓట్లు వేస్తున్నాం, మా అమ్మ వేస్తుంది, మా అన్న వేసాడు, అందరూ మా కుటుంబం వేస్తారు, దేశం మొత్తం వేశారు, తెలుగుదేశం. నువ్వేం చెప్పారు? 23 కొనుక్కున్నావు, అక్కడే అతను దిగదార్చావు. జగన్మోహన్ రెడ్డి ఇట్లా నేను నీతిగా ఉంటే పనికిరాదు అన్న ద్వేషాలు నువ్వే నింపావు అతని గుండెల్లో. మళ్ళా నువ్వేన్నావు, మళ్ళా ఇతను గెలుస్తాను అని చెప్పి 600 వాగ్దానాలు, పెద్ద పోస్టర్, 600 వాగ్దానాలు ఇచ్చినప్పుడు మేము కూడా ఇష్టపడ్డాం. ఇన్ని చేయగలడా? హౌ కెన్ ఇట్ పాసిబుల్? చేస్తాడేమో, ఎందుకంటే చంద్రబాబు కదా. చేశాడండి, చేయనప్పుడు ఎవరు కోపం రాదు, లేకపోతే చేసేవాడు వాడిని సీఎం చేసేవాళ్ళుగా. అదే జగన్ వచ్చాడు, నేను చేస్తా అన్నాడు, ఆల్మోస్ట్ 80-90% దాకా చేశాడుగా, మళ్ళీ చేస్తా అన్నాడుగా. ఎవరన్నా చేయలేదన్నారా? మరి చేసిన వాడిని నువ్వు ఘోరంగా తిట్టావు. ఏం తిట్టావు నువ్వు?
నిన్ను ఇక్కడే చంపితే ఎవడుగుతాడు అని అన్నావు. అక్కడేమో పోలీసుల్ని నా కొడుకుల్ని తరిమి తరిమి కొట్టండి అని తిట్టావు. ఈ తిట్టుకి పోలీసుల స్పందన లేదా? ఈ ప్రజల్లో స్పందన లేదా? ఒక వాడిని అంటే జగన్మోహన్ రెడ్డిని చంపితే రేపు ఎవడొస్తాడు అని వచ్చాడు. క్లిప్పింగ్స్ ఉన్నాయి చూడండి. మూడోసారి వాడు బచ్చాగాడు, దున్నపోతు, తరిమి కొట్టండి, శేషం పోయండి. శేషం అంటే తెలుసుగా, శేషం పోతే చచ్చిపోతారు, చంపండి అని పబ్లిక్గా చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఇట్లాంటివి అంటే నా వల్ల పెద్ద ప్రొవొకేషన్ ఉండదన్నా. ఒక పెద్ద నాయకుడు మాట్లాడుతుంటే నిజంగా శేషం పోయొచ్చు, నిజంగా చంపేయచ్చు, చంపితే ఏం కాదుగా, బాబు గారు చూస్తారేమో అన్నంతగా మీరు చెప్పారే. పబ్లిక్లో ఎన్నోసార్లు మీరు ముఖ్యమంత్రి అయ్యారే, పోలీసులు తరిమి కొట్టండి నా కొడుకుల్ని నువ్వు అన్నావే. ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు, బాగా రెచ్చగొట్టే మాటలు అశోక్ నేను అన్నానా? ఇది కూడా అన్నావు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏం విమర్శించాను మీరు చెప్పండి. ఏం విమర్శించాను? ఒక్క బూతు మాట ఒక్కటి చెప్పండి. రేపు ఎడుగుతా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ఎవరో వైజాగ్లో కూడా పెట్టాడు. నేనేం చెప్తానంటే, నాకు చట్టం మీద ఎవరి మీదైనా సరే నాకు గౌరవం ఉంది. కానీ ఆ చట్టాల్ని గౌరవం లేకుండా చేస్తున్నవాడు ఎవరు? చంద్రబాబు నాయుడు మేజర్గా. ఆయన వల్ల అందరూ పాడైపోతున్నారు. నువ్వు అన్నావే చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా పబ్లిక్లోకి వచ్చి ఆయన అన్నట్టుగా ఈయన కూడా ఉరి తీయండి, ఈయన కూడా కాల్ చేయండి అంటున్నాడు. నువ్వే జైశంకర్ని వైసీపీని నువ్వే నేర్పుతున్నావు. అంటే ఏం నేర్పావు? 23 మంది ఎమ్మెల్యేలు మనం కొనేయొచ్చురా, గెలవక్కర్లేదు అని నువ్వే నేర్పావు. శేషం పోయండి నువ్వే నేర్పావు. దున్నపోతూ తరిమి కొట్టండి నువ్వే నేర్పావు. రేపు ఈ రోడ్డు మీద ఇదే నువ్వు చేసేవరకు ఎవడు అడుగుతాడు అని క్వశ్చన్ చేసావు. నువ్వే నేర్పుతున్నావు. నువ్వు నేర్పితే మేము మాట్లాడుతున్నాం. నువ్వు అలా కాకుండా అంటే మరి ఒకవేళ మీరు అన్నది ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఈ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు, తప్పు అని మీరు అంటున్నారు. కానీ మీ నాయకుడు ఏం చేశాడు అంటే ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, టీడీపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న నేను అడుగుతున్నాను. చెప్పండి. వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు ఒక పార్టీ ఆఫీస్ మీదకి 100 మందిని పంపి పట్టపగలు విధ్వంసం చేయమని ఏ ముఖ్యమంత్రి చెప్తాడు? ఒకటి. రెండు, అదే మాజీ ముఖ్యమంత్రి ఇంటికి జోగి రమేష్ లాంటి వ్యక్తులు ఒక కాన్వాయ్లో 100 మందిని బీభత్సం చేయమని ఏ ముఖ్యమంత్రి ఆదేశిస్తాడు? రెండు, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని ఇంకో మాజీ ముఖ్యమంత్రి కూతురిని, ఇక్కడ అర్థమైందా? ఇద్దరు ముఖ్యమంత్రులతో రిలేషన్ ఉన్న భువనేశ్వర్ని పట్టుకుని ఆమె వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ స్వయంగా అసెంబ్లీలోనూ బయట మీ పార్టీ నాయకులు మాట్లాడినప్పుడు మీ నాయకుడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాడు? ఇవన్నీ మొన్నటి ఓటమికి కారణం కాదా? చెప్తాను. ఎప్పుడైనా కానీ అన్న ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద కొట్టాలని చూస్తారు. నువ్వు నీ అంటే నేను నీ అనాలని చూస్తారు. నీ తల్లి అంటే నీ తల్లి అని మాట్లాడాలని చూస్తారు. ఇది సొసైటీ అట్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే ఇదంతా మొత్తం గెలిచింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. ఎట్ట గెలిగాడు? రామారావు గారు తనకి హార్ట్ అటాక్ వచ్చింది, పక్షవాతం వచ్చింది, షుగర్ వచ్చింది, నడవలేడు సరిగా, 2 చేతులు పనిచేయవు, స్నానం చేయలేడు. విన్నారా? స్నానం చేయలేడు, ముందు బిళ్ళ లేసుకోలేడు. దానికి తోడు కావాలి. లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకుంటున్నాడు. అరే మీ అందరికీ ఆస్తులు ఇచ్చా, కొడుకుల్ని అడిగాడు, కూతుళ్ళు చెప్పాడు, అందరు పిలిపించాడు రామారావు గారు. నాన్న మీ అందరికీ ఆస్తులు ఇచ్చా, నాకు ఆస్తులు ఏమి లేవు ఇవ్వడానికి. నా దగ్గర ఏంటంటే నాకు ఈ ఆరోగ్యం బాగలేదు, 24 గంటలు నాకు తోడు కావాలి, మీరు రాలేరు మీ కుటుంబాలతో. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా, నాకు తోడుగా ఉంటుంది, నాకు స్నానం చేయిస్తుంది, నాకు అన్నం పెడుతుంది, నాకు కాళ్ళు నొప్పుతుంది, నాకు స్వాంతన చేకూరుస్తుంది అంటే నో 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 అన్నాడు. కానీ తన అవసరం కాళ్ళు 3 సార్లు హార్ట్ అటాక్ ఒకసారి వచ్చింది హాస్పిటల్లో, ఇవే సేద. అలాంటి భార్యని ఉంపుడు గట్టిగా నువ్వు తీర్చిదిద్దావే. అంతకంటే మహా అపరాధమైన నేరం ఇంకోటి చేస్తాడా? గుండె మీద సాక్షిగా చెప్పండి. ఎన్ని మీడియాల మీద పట్టుకొని ఆ లక్ష్మీపార్వతి గారిని ఎవరో కుర్రాడు వచ్చి ఈమెకి 60-70 ఏళ్ళు ఉంటే, ఆడి 30 ఏళ్ళు ఉంటే, ఒక అమ్మమ్మ వయసు ఉన్న ఒక ఆడదాన్ని నన్ను రమ్మందని చెప్పి నువ్వు ఏబిఎన్లో చెప్పారే,
TV5లో చెప్పారే, వీళ్ళు ఇన్ని మాట్లాడారే, నీకు 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 అత్తలాంటిదే. ఏం చేసింది? ఆస్తులను కొట్టేసిందా? చెప్పండి. ఆస్తులు కొట్టేసిందా? ఆయన దగ్గర ఆస్తులు లేవు. ముఖ్యమంత్రి అవుతానందా? లేదు. రామారావు ఉన్నాడు. ఎందుకంటే మళ్ళీ ఈఎంఐ కూడా రామారావు తర్వాత ముఖ్యమంత్రి అవుద్దేమో పాపులర్ అయిపోయి అని కదా ఒక ఆడదాన్ని ఉంపుడికెత్తి కింద మార్చినప్పుడు ఈ సోకాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజానేకం ఇప్పుడు నమ్మని కేసు పెట్టారు. ఈ మహానుభావుడు అవన్నీ మర్చిపోతాయి. అంటే నీకు నచ్చిన వాడు ఏవైనా చేయొచ్చు, నీకు నచ్చిన నాయకుడు ఏవైనా చేయొచ్చు. చేయనా తప్పలేదు. నేను నా క్లాస్మేట్ ఒక అమ్మాయిని అడిగా, పేరు చెప్పకూడదు, ఆమె ఇంటా ఉంటుంది. అయితే చెప్పే ఏంది అంటే, ఏంది మరి నువ్వు టీడీపీ రావచ్చు కదా, మన క్యాస్ట్ కదా, రావచ్చు. మరి ఈ తప్పులు చేశాడు కదా, రామారావుకి ఎన్నిపోడు పొడిచాడు కదా, అది ఓకే. తర్వాత ఆడకూతుర్ని ఏం చేసింది ఆమె మీలాగా 1000 కోట్లు సంపాదించుకుందా? అది లేదు కదా. మరి ఎందుకు రామారావు కుర్చీ లాక్కున్నాడు? మరి నీకు దమ్ము ఉంటే బయటికి వెళ్ళి ఊరికి పార్టీ పెట్టుకోవచ్చు కదా. అదేం లేదు. ఎవరు దమ్ము ఉంటే వాడిదే కుర్చీ. అంటే రామారావు పడేయొచ్చా? పడేయచ్చు. ఇలాంటి ఆన్సర్లు చదువుకున్న అమ్మాయిలు కూడా చెబుతున్నారంటే ఏ కులం బ్యాక్గ్రౌండ్లో, ఏ మతం బ్యాక్గ్రౌండ్లో, ఏ మానవత్వం బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నారు. అంటే లక్ష్మీపార్వతిని చంద్రబాబు గారు అన్నారనో లేకపోతే అనిపించారనో బాధపడుతున్న పోసాని కృష్ణమురళి, అదే నారా భువనేశ్వరి ఎన్టీఆర్ కుమార్తెను ఉద్దేశించి అసెంబ్లీలోనూ బయట మీ పార్టీ నాయకులు స్వయంగా అప్పుడు పొజిషన్లో ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు అంత దారుణంగా కించపరిచేలా మాట్లాడితే ఎందుకు ఖండించలేదు అని సార్. భువనేశ్వరి గారిని చెబుతున్నా అశోక్, భువనేశ్వరి గారిని అంటే దగ్గుపాటి గారు వెళ్ళాలని ఎవరు ఏమన్నా తప్పు, పెద్ద పెద్ద తప్పు. నేను బాగా ఖండిస్తున్నా. అన్యాయంగా అకారణంగా ఆమెను ఒక్క ముక్క మాటన్నా సరే ఆ మేడంని, అది చాలా దుర్మార్గం. నేను చెప్తున్నా, ఎవడైనా సరే. దగ్గుపాటి గారు వెళ్ళాలి కాదు, చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మనం మాట్లాడేది. మీరు పురంధేశ్వరి గారిని అనుకుంటున్నట్టున్నారు. నేను ఇక్కడే ఉంటా. ఒక క్లిప్పింగ్ చూపించండి, అది ఒక క్లిప్పింగ్ చూపించండి. నారా లోకేష్ దొంతి మాధవరెడ్డి కాదండి, నారా లోకేష్లో దొంతి మాధవరెడ్డి పోలికలు ఉన్నాయి అని మీ ఎమ్మెల్యే అనలేదా? మీకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యే అనలేదా? అసెంబ్లీలో దొంతి మాధవరెడ్డి గురించి కూడా మనం మాట్లాడుకుందామని ఇంకో ఎమ్మెల్యే అనలేదా? ఆ మాటలకు కాదు ఆ రోజు బాధపడి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోయి శపథం చేసి పార్టీ ఆఫీసులో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుని చిన్నపిల్లాడి మాదిరిగా బోర్ను వెలిపించింది అందుకు కాదా? నువ్వు ఎట్ట చెప్తున్నావు అంటే నీదే క్వశ్చను, నీదే ఆన్సర్ లాగా ఉంది. ఇప్పుడు నేను ఒకటి అడిగా, ఆ అసెంబ్లీలో మొత్తం క్లిప్పింగ్ చూస్తే మీరు చెప్పిన మాటలు ఏది, ఆ పేరెత్తి దానికి ఏంటో సమాధానం చెప్పండి అని వాయిస్ నాకు వినపడితే ఈరోజే జగన్ అనే వ్యక్తిని పర్మనెంట్గా మర్చిపోతా. అతన్ని వాళ్ళ అమ్మని తిడితే, మా అమ్మని తిట్టారన్నాడు కదా, వాళ్ళమ్మ నిజంగా అంటే అప్పటికే ఆ పిల్లవాడు నాకు గౌరవమే, ఎందుకంటే నన్ను రమ్మని పిలిచాడు కాబట్టి నా మీద నమ్మకం అభిమానంతో. నిజంగా ఒక చూడు ఒక గమ్మొత్తైన విషయం ఏంటంటే, ఆయనేమో మా అమ్మని తిట్టాడు అసెంబ్లీలో అని బాధపడుతున్నాడు. అదే పవన్ కళ్యాణ్ మా అమ్మని నారా లోహిత్ తిడుతున్నాడు అని ఆయన బాధపడుతున్నాడు. ఎవరిని తిట్టినట్టు? మన దగ్గర ఆన్సర్ లేవు. అయినా నీకు ఆన్సర్ చెప్తా. నిజంగా లోకేష్ బాబు గారి అమ్మగారు, రామారావు గారి కూతురు ఇల్లాలు పాదాభివందనం. ఆమెను గనక ఇలా అన్నారు అని ఒక్క అసెంబ్లీలో ఇంతగైనా నాకు వినిపించు, ఈ రోజు నుంచి వైసీపీ అనేదాన్ని నేను మర్చిపోతా. ఇంకొకసారి వైసీపీ పేరెత్తిన, జగన్ పేరెత్తిన నా కొడకాలండి, నా కొడక. ఒక తల్లిని నారా చంద్రబాబు గారి ఇల్లాలని, నారా లోకేష్ గారి అమ్మగారిని అంత మాట్లాడతారా మీరు? పశువులా? ఇన్నాళ్ళు నేను బుద్ధి లేక, అది నాకు తెలియక, ఇప్పుడు అశోక్ చెప్పబట్టి నాకు తెలిసిందిరా, నేను చూశానురా. ఇక మీ పార్టీ వద్దు, మీ నాయకుడు వద్దని నేనే ఒక కొబ్బరికాయ కట్టుకొని, చాలా సంతోషం జగన్ గారు, ఇక మీ పేరే నేను ఎత్తనయ్యా, దండం పెడతా అని నేను నారా లోహిత్, నారా చంద్రబాబు నాయుడు గారి బొమ్మల్ని నా మెడలో కట్టుకొని
నేను వెళ్ళిన ప్రతిసారి అమ్మా ఈయన మంచి నాయకుడు, దీని తర్వాత యువ నాయకుడు ఆ లోకేష్ బాబు, ఈయనకే ఓట్లేయండి, ఫర్దర్గా ఈయనకే ఓట్లేయండి, ఇతను కూడా పిల్లవాడు చాలా మంచివాడు, అమ్మను బాగా ప్రేమించేవాడు, అంటే ప్రతి తల్లిని ప్రేమిస్తాడు అని నేను అన్నీ ప్రాపకాండా చేస్తా, వాళ్ళు వద్దన్నా సరే. ఇప్పుడు లైవ్లో బాగుండదు కానీ ఇంటర్వ్యూ అయిన తర్వాత 2 క్లిప్పులు మీకు చూపిస్తాను. అది నాకు అనవసరం, నాకు ఇక్కడే చూపించండి తప్పలేదు. 2 క్లిప్పులు నేను నేను యూట్యూబ్లోకి వెళ్ళి ఇప్పుడు వెతికినా వీడియోస్ దొరుకుతాయండి. సార్ నేను ఒక మాట చెప్తా, యూట్యూబ్లోకి అది కావాల్సింది అసెంబ్లీ ఉంది. అసెంబ్లీలో ఇప్పుడున్నారు ఎవరు? ముఖ్యమంత్రి గారు నారా గారే, మంత్రి ఎవరు? లోకేష్ బాబే. అక్కడ ఉన్న వాళ్ళు సెక్రటరీస్, వాళ్ళు సిబ్బంది ఉంటారు. అవి తీయండి, అవి మీరు చూపించండి. చూపించిన నిమిషమే ఇదే ప్రెస్, ఈ ఒక్క ప్రెస్ కాదు, మీ మీడియా కాదు, అన్ని తెలుగులో ఉన్న అన్ని, తెలుగు కాదు ఇంగ్లీష్లో కూడా, అన్ని ఇంగ్లీష్లో హిందీ మొత్తం 100 మంది ప్రెస్లు కూర్చోబెట్టి నేను చెయ్యి పట్టుకొని గుంజిళ్ళు తీసి ఇన్నాళ్ళు ఇంత దుర్మార్గంగా నేను వైసీపీకి సేవ చేస్తున్నానా అని మాట్లాడతా. ఇక లైఫ్లో నేను జగన్ గారి మాటే ఎత్తను అని ప్రమాణం చేస్తున్నాను మీ ముందు. సరే, ఓకే. పోసాని గారు ఒకసారి వద్దాం. మీరు కమ్మ సామాజిక వర్గం, సో ఇందాక మీరు కూడా అన్నారు చాలామంది మిమ్మల్ని మన క్యాస్ట్ వాళ్ళ పార్టీ కాబట్టి టీడీపీలోకి ఎందుకు రాకూడదు అని కొంతమంది ఆహ్వానించారు, లోకేష్ కూడా ఆహ్వానించారు. కానీ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎందుకు పోసాని కృష్ణమురళి నిజంగా టీడీపీలోకి వెళ్తే పోసాని కృష్ణమురళిని నెత్తిన ఎదుర్కొంటారు. మీకున్న సబ్జెక్ట్కి, మీకున్న అనర్గళంగా మాట్లాడగలిగిన ఆ వ్యక్తిత్వానికి మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. కానీ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు, ఎందుకు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే, జగన్ గారు అంటే ఎందుకు అంత ప్రాణం మీకు? వెనక నుంచున్నా కొంచెం, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు కదా, ఏడ కూర్చొని ఒక విషయం చెప్తా. మరి ఇట్లా భయంకరంగా ఏదో రాజులాగా అనుకోవద్దు మీరు నన్ను. నేను మీరు వెనక్కి వెళ్ళండి చూద్దాను. వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమించింది, రామారావు గారి కంటే కూడా ఎక్కువగా ప్రేమించింది నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు చెప్పంటారా? నేను ఎప్పుడు ఉన్నాళ్లలో బెటర్ ఎవరు అని ఆలోచించుకుంటా, ఆ ఓటర్గా ప్రమాణ సాక్షిగా. ఉన్నాళ్లలో బెటర్ ఎవరు అంటే ఆయన ముఖ్యమంత్రి వెనుపూట పొడిచినా కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అశోక్ వినాలి, అయిన తర్వాత మంచి పనులు చేశాడు, నాకు నచ్చాడు. సరే, ఎవరైతే అంటే ఆయన అంతా డిస్టర్బెన్స్గా ఉంది రామారావు గారు ఉంటే, ఆ భార్యని ఇదని గొడవని అదే అని పద్దాకి ఎందుకులే పోతే ఎటు పోయింది. ఇతను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి రామారావు గారి కంటే అని నేను ఏమేమి మంచి పనులు కూడా ఆ రోజు చెప్పాను. రెస్పాన్సిబిలిటీ ఉద్యోగుల పట్ల, వాళ్ళు టైమింగు, అది ఇది అట్లా ఎక్కడెక్కడ గుడ్ థింగ్స్, అలాగే ఐటీ తెస్తాననేది తేవడానికి ప్రయత్నించింది అంది. ఇవన్నీ నేను ఫుల్ పేజీ, లక్షల రూపాయలు నా సొంత డబ్బులు, ఎవరిని అడగల, ఆయనకు కూడా తెలియదు నేను ఇటు పంపిస్తున్నట్టు. ఏది రాసి బాబు గారు ఏ మంచి పనులు చేశాడు ఇవి రాశా చెప్పా. ఆయన బాబు గారు చదువుకున్నారు, నన్ను రమ్మని పిలిచారు, ఎందుకయ్యా రావటం ఇట్లా ఏంటంటే మాట్లాడారు, వెళ్ళారు. తర్వాత అదే బాబు ఏదో పొరపాటు చేస్తే మళ్ళీ వ్యాసం రాశా. అప్పుడు అంత పొగిడి ఇప్పుడు ఎందుకు తెగట్టం? ఏం రాశాను? ఏదో నక్సలైట్ల గురించి మాట్లాడిన తర్వాత, సార్ మీరు బాబు గారు నక్సలైట్ల గురించి మీరు ఎందుకు భయపడటం? వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు ఏ మనుషులు అంటే దాహం కోసం పోరాడేవాళ్ళు, అన్నం కోసం పోరాడేవాళ్ళు, గూడు కోసం, గుడ్డ కోసం పోరాడేవాళ్ళు, హక్కుల కోసం పోరాడేవాళ్ళు వాళ్ళు అని మీకు తెలుసు. మీరెక్కడో ఏదో తప్పు చేయబట్టి బ్లాస్ట్ జరిగింది. ఇప్పుడు మీరు అది పక్కన పడేయండి. అయితే ఇది మీరు మొన్న సింగరేణి బొగ్గు గను లోపల్లోకి టోపీ పెట్టుకొని ఆ సింగరేణి బొగ్గు గను లోపల్లోకి వెళ్ళిపోయాడు బాబు గారు. వెళ్ళిపోయాడు అంటే ఎంత ధైర్యం కావాలి? అమ్మ బుడిక్కిన అది పడిపోతే చనిపోతారు కదా. మీరు సాటి కార్మికులతో పాటు వాళ్ళ ధైర్యం చెప్తూ మీ ధైర్యంగా లోపలికి వెళ్ళి అన్ని గుడ్ బ్యాడ్ అన్నీ ఎదుక్కున్నారు కదా, పర్యవేక్షించారు కదా. అంత ధైర్యంతోనే మీరు ఇక్కడ నుంచి
అడవుల్లోకి వెళ్ళొచ్చుగా, నాకు స్లైడ్ని కూర్చోబెట్టుకోవచ్చుగా, మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పొచ్చుగా. అది కూడా చేస్తే మీరు ఎంత గొప్పవాళ్ళు అవుతారు. ఇంత ధైర్యం ఉన్నవాళ్ళు, మీరు పిరికివాళ్ళు కాదే, ఇంత ధైర్యం ఉన్నవాళ్ళు అక్కడ కూడా మీరు నక్సలైట్లు మీరు చెప్తే వస్తారు. ఎప్పట వస్తారు? గన్నులు కూడా లేకుండా వస్తారు. ముఖ్యమంత్రి మన దగ్గరికి వస్తున్నప్పుడు మనకేంటి రాని వచ్చి వాళ్ళతో 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూర్చొని ప్రశ్నించుకోండి, సమాధానం తెలుసుకోండి, వాళ్ళ సమస్యలు తెలిస్తే అప్పుడు మీకు ఈ సెక్యూరిటీ ఎంత పెద్ద అస్సు లేదు కదా సార్, ఈ మాట్లాడినానండి. దీన్ని కూడా తీసుకోరు. మరి పొగినప్పుడు వాడు మా గుండెల్లో ఉంటాడు. మిమ్మల్ని విమర్శించినప్పుడు మా చెప్పు కింద ఉంటాడు. చెప్పు కింద ఉండి ఏం చెప్తారు? పెద్ద బూతులు తిట్టాడు నారా బాబు గారిని. అమ్మమ్మమ్మ చెప్పండి సార్, అన్యాయంగా నేను ఎక్కడన్నా ఒకటి తిట్టాను? నన్ను అంటే, నా బాధపడితే, ఒక చిరంజీవులు అంటే, ఒక అశోకులు రేపు నిన్ను అన్నారు అంటే నీకు తరఫు కూడా నేను వస్తా సార్. నేను మామూలుగా ఒక పౌరుణ్ణి సార్, ఒక పొగరబోతుడు కాదు, పౌరుణ్ణి ఏడుస్తా, నవ్వుతా, పొగుడుతా, కాళ్ళు లాగుతా, జుట్టు పెట్టుకుంటా, గడ్డం పట్టుకుంటా, కాళ్ళు పట్టుకుంటా, మీ పొట్ట పట్టుకుంటా. అయ్యా ఎందుకు తిట్టానంటే ఇలా చేస్తున్నారు కదా, మరి బాధ రాదా మాకు అనేదే ప్రజల్లో ఒకటి. నేను ఏం తప్పు చేశాను అశోక్? అది ముఖ్యమంత్రి గారిని అంత అన్బేరబుల్గా, అసలు ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందే నేను హాస్పిటల్లో 2 నెలల నుంచి ఉన్నా. నా గొంతు కూడా లేదు, నేను తిట్టడానికి కూడా గొంతు లేదు, నేను చెప్పడానికి కూడా. స్టాంపులు ఉన్నాయి ఇక్కడే ఏఏజీ హాస్పిటల్లో, కనుక్కోమనండి. నాకు 6 నెలల నుంచి నియర్లీ 1 ఇయర్ నుంచి బెడ్ రెస్ట్లో ఉన్నాను. ఎందుకు? గుంటూరులో వస్తే అందరూ షేకండ్లు ఇస్తే మొత్తం బాడీ అంతా పాయిజన్ అయిపోయింది. ఏం జబ్బు కూడా తెలియదు. 6 నెలల్లో 7 కిలోలు తగ్గిపోయా. ఏంటి 80 కిలోలల్లా 72కి వెళ్ళా. ఏంటి సార్ వెళ్ళిందంటే మొత్తం చూస్తే నాగేశ్వర రెడ్డి గారు ఇందులో మ్యాగ్నీషియం తగ్గిపోయింది అని టాబ్లెట్ ఇచ్చారు, ఇంకా రాలా. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చి గోల్ చూస్తే ఇక్కడ ఆపరేషన్ అయింది. నా వోకల్ కార్డ్స్ పక్షవాతం వచ్చింది, పెరాలసిస్, గొంతు పోయింది, దొబ్బేసింది. బెడ్ మీద ఉండొచ్చు. 4 నెలలు 3 నెలలు పైన బెడ్డే ఉన్నా. ఇక్కడ ఎప్పుడు అలీలు మాడితే మనం మాట్లాడాల్సి వస్తుంది. నా భార్య నా కొడుకు నన్ను ఎక్కడో వేరే విదేశాలు తీసుకెళ్లారు. ఆడుండయ్యా బాబు, ఏది పద్దాక ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని, మీరు కనీసం నీ నోరు బాగుండాలి కదా. అక్కడ నుంచి ఇంకా నా నోరు ఇప్పుడు ఇంకా నాకు 1.5-2 months, పోలీసులు కూడా చెప్తాను, 1.5-2 months డైలీ నేను ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా. ఇంత మదం నాకు లేదు. ఇది నేను కావాలని చెప్పి చంద్రబాబు తిట్టే అవసరం నాకు లేదు. అందరికంటే ఎక్కువ ప్రేమించిన వాడిని అతన్నే, అది చంద్రబాబుకు కూడా తెలుసు, నారా లోకేష్కి కూడా తెలుసు, బాలకృష్ణకు కూడా తెలుసు. తప్పు పరిచయం చేశా, తప్పు విమర్శించా, దానికి ఇంత వెళ్ళిపోయి ఏపీ సిఐడి నా బతుక్కి ఆంధ్రప్రదేశ్ సిఐడి నేను దేశద్రోహిలాగా, ఏది చార్లెస్ శోభరాజ్ లాగా, పెయిడ్ కిల్లర్ లాగా. కమాన్. ఎందుకంటే నాకు ఎప్పటికైనా సరే నాకు దేశం అంటే ఇష్టం, చట్టం అన్నా ఇష్టం, న్యాయం అన్నా ఇష్టం, పోలీసు వాడన్నా ఇష్టం. నా దగ్గర ఎప్పుడో చాలామంది పోలీసులు ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు. ఏ ఒక్క పోలీసులు అడగండి ఎట్లా ట్రీట్ చేశానో పోలీసుల్ని. ఇప్పుడు మీ ఏపీ పోలీసు మీరు కనుక్కోండి. నా దగ్గర అక్కడ ఉన్నప్పుడు 5 పోలీసులు, ఇక్కడ ఇప్పుడు గన్మ్యాన్స్, వీళ్ళని ఎలా ట్రీట్ చేశానో, నా బెడ్లు ఎలాగో అలాగే చూశాను. ర్యాష్గా మాట్లాడలా. ఎప్పుడు మాట్లాడను అశోక్. నాకు బాధ వస్తేనే, అన్యాయంగా తిడుతున్నారంటే తిట్టాలనిపిస్తుంది. నేను ప్రజల్లాగానే. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఈ ప్రజలు అందరికీ ఓట్లేశారయ్యా. ఇప్పుడు వేస్తున్న వాళ్ళు కాంగ్రెస్కి వేశారు, కమ్యూనిస్ట్కి వేశారు, తెలుగుదేశంకి వేశారు, వైసీపీకి వేశారు, అన్నీ వేశారు. మీకు వేసినప్పుడల్లా వాళ్ళు మంచోళ్ళు, మీకు వేయకుండా జగన్కి వేసినప్పుడల్లా వాళ్ళంతా దొంగోళ్ళు. ఇప్పుడు ఈ ప్రజలంతా ఎవరు? ఇప్పుడు జగన్కి వేశారు. మరి జగన్ రాజకీయాలు రానప్పుడు ఎవరికి వేశారు? మీకే వేసింది. అంటే మీకేస్తే వాడు తిడతాడా? వాడికేస్తే నువ్వు తిడతావా? అప్పుడు ఇక ప్రజాస్వామ్యం ఓట్లెందుకు? జనం ఊరు లేకుండా మీరే పంచేసుకోండి. 6 ఏళ్ళు మేము ఉంటాం, 6 ఏళ్ళు మీరు ఉండేవాడు పంచుకోండి.
కాదు ఏమయ్యా వీళ్ళు రామారావుకి వేశారు ఓట్లు, చంద్రబాబుకి వేశారు, బాగా చేయట్లేదని వైసీపీకి వేశారు, మళ్ళీ వైసీపీ కూడా బాగలేదని ఆయనకే వేశారు. వాళ్ళకి జనాల్లో ఇచ్చినప్పుడు మరి ఆ జనాల్ని విమర్శిస్తుంటే వాళ్ళు కొట్టి లోన పడేస్తారా? ఇంకా ప్రజలు ఏం మాట్లాడతారు? నువ్వు తిండి లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, సమస్యలు లేవు, అన్నీ పోతాయి, కనీసం నోరు కూడా లేదా, ఉండకూడదా? అందులో ఒకనే నేను అడుక్కునేవాడినే, నేను పూరి గుడిసెలో వచ్చిన వాడినే. అంటే ఒకవేళ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానిస్తే అదే పసుపు కండువ కప్పుకుంటారా? టీడీపీలోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉంటుందా, లేదా జగన్ గారిని అడ్డు పెట్టుకుంటారా? నేను అడిగింది ఏంటంటే జగన్ గారు అంటే ఎందుకు అంత అభిమానం మీకు అని. పోసాని కృష్ణమురళి ఈరోజు జగన్ కోసం ప్రాణం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు, ఎందుకు అంత అభిమానం? మీ సొంత క్యాస్ట్ వాళ్ళు ఈరోజు మిమ్మల్ని తప్పుడుతున్నా? సార్, నేను కులంలోంచి వచ్చినవాడిని కాదు, గుణంలోంచి వచ్చినవాడిని. కులం అనేది మన పుట్టుక, మన ఐడెంటిటీ. గుణం అనేది యూనివర్సల్. నేనంటూ హానెస్ట్ అయితే ప్రతివాడు నన్ను ప్రేమిస్తాడు. నేను కులం గజ్జెవాడిని అయితే నా కులం వాడే ప్రేమిస్తాడు. నేను యూనివర్స్. నాకు కమ్మాయిన ఒకటే, కాపాయిన ఒకటే, రెడ్డి అయిన ఒకటే, మాలైన ఒకటే, మాదిగ అయినా ఒకటే, వడ్డరైనా సరే, ఎవడైనా సరే నాకు మంచి చెడు అది ఒకటే. ఎందుకన్నానంటే ఎందుకు జరిగిందంటే జగన్ గారు వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నిస్తున్నాడేమో అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే సోనియా గాంధీ గారికి ఫిర్యాదు చేసి ఇతన్ని కంట్రోల్లో పెట్టండి అమ్మా, ఓదార్పు పేరుతో ఏదేదో చేయాలని చూస్తున్నాడు, జనాన్ని అటాక్ చేయడానికి, ఇంతకంటే సీనియర్ చాలామంది ఉన్నారు, ఆయన చెప్పిన తర్వాత చూసుకోవచ్చు అంటే సోనియా గాంధీ గారు జగన్ గారిని పిలిపించారు. జగన్ గారు మాట్లాడితే ఆయన అన్నాడు, ఏంటి నువ్వు ఓదార్పు యాత్ర చేస్తున్నావంట, చెయ్యొద్దు. నీకు కావాలంటే అంత నీకు ప్రేమ ఉన్నప్పుడు, అంత నీకు సెంటిమెంట్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఎవరైతే మీ నాన్న వలన చచ్చిపోయారో బాధపడుతూ గుండె దెబ్బతో ఆత్మహత్యతో గాంధీ భవన్లో పిలిపించుకో, వాళ్ళని ఓదార్చుకో, నీకు కావాల్సింది ఇచ్చుకో, నువ్వు పంపించుకో, అంతేగాని నువ్వు ఓదార్పు యాత్ర చేయొద్దు. అమ్మ, ఓదార్పు యాత్ర అంటే ఓటర్ల యాత్ర కాదమ్మా, అది మా నాన్న కోసం చచ్చిపోయారు. అయ్యో మా నాన్న కోసం చచ్చిపోయారా? మా ఇంట్లో కూడా ఎవరు చచ్చిపోలేదే, మీరు చచ్చిపోయారంటే ఎంత ప్రేమించారు. వాళ్ళ ఇంట్లో పెద్ద చచ్చిపోయాడు, వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డ చచ్చిపోయాడు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ మా నాన్న కోసం చనిపోయారా అని దండం పెట్టి వాళ్ళు ఓదార్చి వస్తే అది ట్రెడిషన్ అవుతుంది. అది లేకపోతే ఇక్కడ కూర్చుంటే అది ఒక రాజరికం లాగా అవుతుంది మేడం, అట్లా చేయకూడదు మేడం అంటే డూ వాట్ ఐ సెడ్, నేను చెప్పింది చెయ్యి అంటే అతను ఒక్కసారి లేచి దండం పెట్టి మేడం మీ పార్టీ నాకొద్దు, నేను కాంగ్రెస్ చూసా. అతను ఎస్ అంటే కేంద్ర మంత్రి అయిపోయేవాడు, ఎంపీ అవ్వచ్చు, రాజ్యసభ అవ్వచ్చు, మంత్రి ఇస్తున్నారు, కేంద్రం క్యాబినెట్ ర్యాంక్ ఇస్తున్నారు. అది ఈజీగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఏమన్నా అవినీతిపరుడైనా డబ్బులు సంపాదించుకోవచ్చు, ముఖ్యమంత్రి కంటే అది సంపాదించుకోవచ్చు నిజంగా అవినీతిపరుడైతే. అతను ఇలాంటి పార్టీ నాకు అక్కర్లేదు అని ఆయన సొంతంగా వాళ్ళ నాన్న పేరుతో, ఆయన పేరుతో కాదు వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. ఇది నాకు నచ్చింది. నచ్చనిది ఎందుకు చెప్పమంటావా? ఇదే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లోంచి టీడీపీకి వచ్చి రామారావును విభేదించాడు. విభేదించినప్పుడు ఏం చేయాలి? ఇది నా పార్టీ కాదు, నేను వ్యవస్థాపక సభ్యుడిని కాదు, కనీసం ఈ పార్టీలో కార్యకర్తను కూడా కాదు, ఈయన మెంటాలిటీ నాకు నచ్చలా పో అని బయటికి వెళ్ళి ఇంకో పార్టీ పెట్టుకుంటే అది సిన్సియారిటీ. ఇద్దరిలో ఎవరు ప్రేమించాలి? నువ్వే చెప్ప అశోక్. మీ పాయింట్లు జగన్ గారు. అందుకనే వెళ్ళా. నువ్వు చెప్పావు జగన్ గారుని ఎప్పుడు నువ్వు ద్వేషిస్తావు అంటే నిజంగా నాకెలా తల్లి ఉందో నారా లోకేష్ బాబుకి అమ్మగారు ఉన్నారు. ఆ అమ్మని అసెంబ్లీలో ఎలాగ నువ్వు చెప్పినట్టుగా అవమానించారు అని క్లిప్పింగ్ నువ్వు అసెంబ్లీలో రియల్గా ఉంటాయి. అసెంబ్లీలోంచి అవి ఎప్పుడైనా ఈ క్లిప్పింగు చూపించు ఈ ప్రెస్లో. ఆ రోజు నుంచి నేను ఎప్పటికీ నేను చచ్చిపోయే వరకు
జగన్ గారి దగ్గరికి వెళ్ళటం కానీ, జగన్ గారి పేరు ఎత్తటం కానీ, వైసీపీ పేరు ఎత్తటం కానీ అస్సలు ఆయన ముఖం నేను చచ్చిపోయేదాకా చూడను. కేవలం చంద్రబాబు గురించి, లోకేష్ బాబు గురించి మెడలో బొమ్మలు వేసుకొని వీళ్ళే ఆంధ్రప్రదేశ్కి భావి నాయకులు, వీళ్ళే, ఈ బాబు కూడా గొప్పవాడు, ఒక తల్లిని ఇంత ఘోరంగా విమర్శించినా కన్నీళ్లతో ఆగిపోయాడు తప్ప ఎలాంటి తప్పులు చేయలేదు, ఎలాంటి రివెంజ్ తెచ్చుకోలేదు అని నేనే ప్రచారం చేస్తా. 100% తల్లి సాక్షిగా చెప్పిన ఈ మాట. ఇదిగో మా అమ్మ మా నాన్న ఫోటోలు చూడండి, ప్రజలకు చూపించండి. మా అమ్మ మా నాన్న ఒట్టి చెప్తా. అది కనుక 2 క్లిప్పింగ్స్ నా దగ్గర మీరు కనుక అందులో ఏ డూప్లికేట్ కాదు, ఆ యూట్యూబ్లు ఆ ట్యూబులు కాదు, టైర్ ట్యూబులు కాదు. ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ క్లిప్పులు తెచ్చి తీసుకురండి, ఇది పోసారి కళ్ళు తెరిపించండి అంటే ఈజీకి ఇస్తారు. అదే ప్రెస్లో నేను పెడతా. ఇంత ఘోరం జరిగిందని నాకు నిజంగా తల్లి సాక్షిగా తెలియదు అశోక్. నిజంగా జరిగితే ఈ మాట కూడా చెప్తా. ఇలా చేశారని చెప్పి అది ఎంత అబద్ధం అనుకున్నారు అని నాకు చెప్పారు తప్ప ఇందులో వీళ్ళు వాయిస్ అసెంబ్లీది తీసుకొని వస్తే నేను ఇక జగన్ అనే వ్యక్తి నా జీవితంలో లేడు. జగన్కి పోసారి చచ్చిపోయాడు. పోసారి నేను చచ్చిపోయా. పోసారి నేనే చచ్చిపోయా. ఎందుకంటే ఎంత కూడా నేను తెలుసుకోలేకపోయానా. ఎంత వాగుతుంటాను పద్దాక వాళ్ళ అమ్మగారిని అంత ఘోరంగా అన్నాడా. అది ఎంత తప్పు, చాలా తప్పు. నా అమ్మని అంటే ఎంత బాధపడతాను, ఎంత అరిచాను, ఎంత ఏడ్చాను. అలాగే ఏడ్చుంటాడుగా నారా లోకేష్ బాబు. అవి నాకు చూపిస్తే రేపటి నుంచి వాళ్ళ ఇది తీసి రాముడు ఎట్ట పెడతాడు ఆంజనేయుడు. ఇక్కడ వాళ్ళు వద్దన్న పోసారన్నా సరే ప్రజానాయకుడు కదా, బాబు పెడతా, లోకేష్ బాబు పెడతా. మీరు లోకేష్ అంటే ఎంత అభిమానమో చెప్పారు. అదే లోకేష్ 2 రోజుల క్రితం మీరు శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి, ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. అదే శాసన మండలిలోకి వెళ్ళి పక్కన బొత్స సత్యనారాయణ కూడా అదే సమావేశంలో ఉన్నారు. ఆ రోజు అన్న మాట ఏంటంటే, నా తల్లిని నిండు సభలో అవమానించిన, నోట్ దిస్ పాయింట్, అవమానించిన, అత్యంత దారుణంగా మాట్లాడిన వాళ్ళకి మీ పార్టీ టికెట్ ఇచ్చింది, దీన్ని మీరు సమర్థించినట్టు కాదా అని నిలదీశారు. అంటే వాళ్ళ తల్లిని ఏమీ అనలేదు అనుకుందాం, భువనేశ్వర్ గారిని ఏం అనలేదు అనుకుందాం. మరొక కొడుకు వచ్చి నా తల్లిని అన్నారు అని శాసనసభలో అనాల్సిన అవసరం ఏముంటుంది? ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? కాదు, నువ్వు ఆయనకి చెప్పారా చూశారా నాకు తెలియదు. కాదు, ఆయన బాధపడ్డాడు కాబట్టి ఉండొచ్చు. ఉంటే నాకు చూపిస్తానికే ఎందుకు చూపించవు నాకు? నేను కూడా ఒక సమర్థుండే, అంత సమర్థంగా నేను కూడా ద్వేషిస్తా ఆ పార్టీని. ఒక్కసారి పద్దాక ఓకే, ఈ నా మనసులో ఈ పార్టీ లేదు, వైసీపీ లేదు, నా మనసులో జగన్మోహన్ రెడ్డి గారు లేరు అనపోతే అశోక్ నువ్వు నన్ను ఏమైనా చెయ్యి. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఉన్న కొన్ని కోట్ల మంది లేకపోతే లక్షల మంది మెంబర్షిప్ ఉన్న కార్యకర్తల్లో చాలామంది కార్యకర్తలు బహుశా మీరు వాట్సాప్ వాడితే మీకో మీ పిఏకో 100 కొద్ది వీడియోలు పంపిస్తాను నేను అనుకోవటం. నేను అంటున్నాను, నేను ఒకటి అడిగా, ఇప్పుడు న్యాయం అనేది ఎక్కడొస్తుందంటే రోడ్డు మీద కాదు, కోర్టులో వస్తుంది. నిజం అనేది ఎక్కడొచ్చుద్దంటే ఇప్పుడు అసెంబ్లీలో వస్తుంది. ఇప్పుడు కొన్ని వాయిస్లు పోస్ట్ చేయొచ్చు, కొన్ని వాయిస్లు వేసి ఇంకోటి వేయచ్చు. ఎందుకు? నువ్వు జర్నలిస్ట్వి, అథెంటికేట్వి, సీనియర్ మోస్ట్వి, అసెంబ్లీకి, ఆంధ్ర అసెంబ్లీకి నా కళ్ళు తెరిపించాలి కదా నువ్వు. ఎంతో నేను నమ్ముతున్నానంటే ఇంత గుడ్డిగా నమ్మానా అని కూడా మాట్లాడతా. నేను బాబు తరఫునే మాట్లాడతా, చంద్రబాబు గారి తరఫున, లోకేష్ బాబు గారి తరఫున అయితే నేను కనీసం ఆ బొమ్మ కూడా పాలాభిషేకం చేస్తా. లోకేష్ గారి అమ్మగారికి పాలాభిషేకం చేస్తా నా తల్లిలాగా. ఇట్లాంటి నేను టాలరేట్ చెయ్యను. అలాంటి కాదు నేను. కానీ వసాని కృష్ణమురళి గారు బేసిక్గా మీరు చాలా పెద్ద రైటర్. ఆ విషయంలో తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నంబర్ 1 రైటర్ మీరు. అలాగే చాలా మంచి డైరెక్టర్ పోసాని కృష్ణమురళి. ఈ విషయంలో ఎవ్వరూ కాదనరు, ఈవెన్ టీడీపీ కార్యకర్తలు కూడా కాదనరు. పోసాని కృష్ణమురళి మంచి డైరెక్టర్, మంచి రైటర్, మంచి యాక్టర్ కూడా.
ఈ విషయంలో మిమ్మల్ని కాదనేవాళ్ళు ఏ పార్టీలతో అతీతంగా మీకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకు మీకు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు, ఫైనాన్షియల్గా కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, ఎందుకు రాజకీయాలు, ఎందుకు ఈరోజు ఈ తిట్టులు తింటమో లేకపోతే ఈ కేసులు పెట్టించుకోవటమో ఈ తలనొప్పులు ఇవన్నీ ఎందుకని ఎప్పుడని అనిపించిందా? మీకు అసలు అవసరం కూడా లేదు కదా నాకు తెలిసి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వైసీపీకి మీరు సర్వీస్ చేశారు, ఆ పార్టీకి వాళ్ళు ఇచ్చిన పోస్ట్ కూడా చాలా చిన్న పోస్ట్ నాకు తెలిసినంత వరకు, మీ స్థాయికి చాలా చిన్న పోస్ట్. ఆ పోస్ట్ కోసం మీరు ఆ పార్టీలో పనిచేశారని కూడా నేను అనుకోవట్లా. అనుకోండి, ఒక మాట చెప్తాను నేను. నాకు ఫస్ట్ నుంచి అంటే నేను రాజకీయాల్లోంచి నేను నాగార్జున యూనివర్సిటీలో 2 సార్లు యూనియన్ లీడర్గా గెలిచా. కేవలం నా క్యారెక్టర్ వలన. అన్ని కులాలాళ్ళు జనరల్గా యూనివర్సిటీలో ఏఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్యు, రాడికల్స్ అన్ని రకాల అఫిలియేషన్ పార్టీలు ఉంటాయి. వాళ్ళే యూనివర్సిటీలో పోటీ చేస్తుంటారు. డిఎస్ఓ అని ఇంకోటి పీడిఎస్యు అని చేస్తారు. నేను మాత్రమే ఒక్కడే ఇండిపెండెంట్గా నుంచున్నా. ఆ పార్టీలతో మనకొద్దురా, ఏఎస్ఎఫ్ఐతో మనకొద్దు, ఎస్ఎఫ్ఐతో మనకొద్దు అంటే మా వాళ్ళ పక్కన అదేంది మురళి, ఇండిపెండెంట్గా ఎట గెలుస్తావు యూనివర్సిటీలో, నువ్వు నేనే గెలుస్తా, నా అందరితో మాడతా అని నేను యూనివర్సిటీ మొత్తం తిరిగి క్లాసులకు వెళ్ళి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా. జనరల్ సెక్రటరీగా, చిన్నది కూడా కాదు, పెద్ద పోస్ట్, జనరల్ సెక్రటరీగా యూనివర్సిటీ మొత్తంలో హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచా. హయ్యెస్ట్ మెజారిటీ 2 సంవత్సరాలు. అది నాకు అప్పటి నుంచి నాకు రాజకీయాలంటే ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు కూడా మా ఊళ్ళో ఈ పంచాయతీ ఎలక్షన్స్ కూడా నేనే పాల్గొనేవాడిని. మైకు నాకు నచ్చిన అతనికి మైకులో మాడేవాడిని నేనే. పండిత ప్రచండులారా, గ్రామ వాసులారా, నేను పోసాని కృష్ణమురళిని, నేను లేళ్ల సూరయ్య గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను. అతను ఎంతో సమర్థుడు, మనం అతను సర్పంచ్గా చేస్తే అతను ప్రతి ఇంటికి వెళ్ళి మీ సమస్యలు తీరుస్తారు. అందుకని దయచేసి ఓట్ ఫర్ లేళ్ల సూరయ్య గారు. నేను చదువుతుంటే ఊళ్ళో వాళ్ళది విలేజ్ అంతా నవ్వుతుండేవాళ్ళు. ఏరా జింబో, నా జింబో అంటారు నన్ను. ఏరా జింబో, లేళ్ల సూరయ్య నుంచి డబ్బులు ఇచ్చాడా అన్నాడు. లేళ్ల సూరయ్య కొడుకున్న క్లాస్మేట్ శరత్ అని. ఆయన నవ్వుకుంటా అన్ని ఊళ్ళు తిరిగేవాడిని. అక్కడ మా ఊళ్ళో ఆ పాలెం, ఈ పాలెం, యాదవ పాలెం, ముస్లిం పాలెం, గౌళ్ళపాలెం ఈ నుండి అటత్తు మా పీర్ల పంజాని అన్నీ తిరుగుతూ ఉండేవాడు. అట్ట నుంచి నాకు అలవాటు. 83లో కూడా నాకు యాక్చువల్గా నేను ఎస్ అంటే నాకు రామారావు గారు పార్టీ ఇచ్చేవాడు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవాడు. ఎందుకంటే యూనివర్సిటీలో మొత్తం యూనివర్సిటీలో కమ్మోడు నేను జనరల్ సెక్రటరీగా అయ్యా. అది రామారావు గారి పెద్ద ఆయన అడిగాడు, మురళి టికెట్లు ఇస్తారు, మన స్టూడెంట్ లీడర్ కదా ఇస్తారు, వెళ్దామంటే అన్న నాకేం తెలియదన్న, నాకయ్యింది. ఎందుకంటే మా నాన్న అప్పటికి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్యాకెట్ ఆడి డబ్బులన్నీ పోగొట్టు అయ్యో నా బిడ్డలకి ఏమి లేకుండా చేశానే అని బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకేం ఎమ్మెల్యే, ఇంకేం రాజకీయాలు, అన్నం, చదువు, డబ్బులు లేవు. ఎక్కడ లేకపోతే ఏం చేయాలి మరి? నేను ఏ లంగా పనులు చేయలే. గుంటూరులో నాజ్ థియేటర్ ఉంది కదా, నాజ్ థియేటర్లో నేల టికెట్ ఉంది కదా, నేల టికెట్ క్లర్క్గా చేరి మార్నింగ్ షోకి, మ్యాట్నీకి, ఫస్ట్ షో, సెకండ్ షోకి ఆ టికెట్లు జిబ్బు ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకొని బుక్స్కో, పెన్స్కో, చెప్పులకో, బట్టలకో తెరుకో అట్లా చదువుకొని వచ్చిన వాడిని. కానీ అప్పటి నుంచి ఇప్పటికి నాకు ఆ రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్ కదా. ఉన్నాళ్ళలో ఎవరు బెటర్ అయితే నేను అనుకునేవాడిని. కొన్ని చోట మద్రాసు ఉన్నప్పుడు కూడా ఇతరు వస్తే బాగుండు ఇట్లా అనుకునేవాడిని నేను. అది అంతే తప్ప నేను అన్నీ నేను అనుకుని కూడా అన్నీ జరిగినాయి. నాకు అనుకూలవతి కావాలి, సేమ్ భార్య వచ్చింది. నాకు పిల్లలు కావాలి, పిల్లలు వచ్చారు. నా కుటుంబం వీళ్ళందరికీ బాగా సమకూర్చాలి, అందరు సమకూర్చాలి. ఇక నేను చేయాల్సింది ఏమీ లేదు. లేకపోయినా కూడా నేను ఏమీ లేని రోజుల్లో కూడా, అశోక్ ఏమీ లేని రోజుల్లో కూడా నువ్వు అన్నట్టు అది ఉంది, ఇది ఉంది, అన్నీ ఉంది, మీకెందుకు, ఏమీ లేనప్పుడు కూడా ఆ మాట అనేవాడివి. నీకేమి లేదు, నీకెందుకే రాజకీయాలు? కొండలు కొట్టేవాడు, కర్షకుడు, దర్జీ, ఎవడైనా సరే
ఓటర్ అన్నవాడు ప్రతివాడు రాజకీయాల్లో మాట్లాడే హక్కు ఉంది, హక్కు తీసుకోవాలి. ఎందుకంటే అది మన కోసం, డెమోక్రసీ మన కోసం, ప్రభుత్వం మన కోసం. మన కోసమే వాడిని ముఖ్యమంత్రి చేస్తాం, మన కోసమే వాడిని ఎమ్మెల్యేని ఎంపీని చేస్తాం. చేయరా, మాకు బాగా సర్వీస్ చేయి. మేము కాకుండా ఇంకా ఏ ఓట్లతో అతను ముఖ్యమంత్రి అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతారు? అవరు కదన్నా. మరి దాని గురించే కన్నా నేను మాట్లాడతాను. ఇది ఈ మధ్య మీ కొత్త శత్రువులు కూడా మొదలయ్యారు, మీరు అది గమనించారు లేదు. మీరు మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే దాన్ని కూడా తప్పు పట్టారు. బీఆర్ నాయుడు గారిని కూడా మీరు విమర్శించారు. ఎందుకు? చెప్పలా, విమర్శించలా, చెప్తానండి. దాని మీద కూడా కేసులు పెడుతున్నారు. అదే నేను అంటుంది. కాదు, మీరు బీఆర్ నాయుడు గారు కావాలి అని కేసులు పెడుతున్నారు. బీఆర్ నాయుడు గారు కూడా కోర్టుకు తీసుకొస్తా, అడుగుతా. నాకు ఒంట్లో బాగాలేదండి, నాకు ఒంట్లో బాగాలేదు, రెస్ట్లో ఉన్నా. ఎప్పుడన్నా ఈ గెలిచిన తర్వాత 2 సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టింది మామూలుగానే. వాడే నన్ను కెలికాడు. ఏది? నేను అది ఉంది కదండి, మన డింగ్ డాంగ్ ప్రోగ్రాము ధర్మవరం గారు చనిపోయారు, మీరు చేస్తే బాగుంటుందంటే కమిట్ అయ్యా. అది డింగ్ డాంగ్ చేస్తున్నానని చెప్పి వాడే గంట పైగా నా మీద తిట్టుతూ, ఘోరంగా తిడుతూ, వాడెవడో శివ అంటే జర్నలిస్టు, వాడెవడో సోషల్ మీడియా నుంచి ఎక్కడ తీసుకొచ్చాడంట పెట్టి నా మీద 1 అవర్ చేయాల్సిన అవసరం ఏంటండి? అది నాకు తెలిసిన తర్వాత ఈ మాట అన్నా. నేను అన్నో అశోక్, అన్యాయం కన్నాం. వాడు పిల్లిలాగా ఏమి తెలియనట్టు వాడు కూర్చొని అతను పోసాలి, అతను పోసానికి బుద్ధి లేదు, సాక్షి వాళ్ళకి బుద్ధి లేదు, ఇలాంటి వాడిన మీకు డింగ్ డాంగ్ పెడతారు. ధర్మవరం ఎంతో గొప్పవాడు, అయితే బాగుండేది, ఇతరుగా ఇస్తారు. నువ్వెవడివిరా? ఇదంతా TV5లో నడిపారా? అవునన్నా. అది ఎంతో నాకు బాధేసింది. అరే ఇప్పుడు మీ గురించి ఏమొచ్చానరా నేను? ఎప్పుడో హాస్పిటల్లో ఉండి నేను నా ట్రీట్మెంట్ చేయించుకుంటా. ఇప్పుడు కూడా మేము మాట్లాడకూడదు, అనివార్యం మాట్లాడుతున్నా. ఈ గొంతు ఆపరేషన్ అయ్యి సర్జరీ అయ్యి ఇది పెరాలసిస్ వచ్చి 3వ ఆపరేషన్ నాన్న, 3rd టైం, 3వ వస్తే వాడు టక్కన మీలాంటి జర్నలిస్ట్ చెప్పారు, ఏమైనా వాడు 1 అవర్ నీతో ఘోరంగా పెట్టి తిట్టిచ్చేశాడు అనగానే అమెరికా నుంచి వేరే ఫ్రెండ్స్ కూడా చెప్పారు, ఒరే వాడు ఘోరంగా మాట్లాడాడరా, వాడికి బుద్ధి లేదంట, నీకు ఉద్యోగం ఇస్తాడట, అదేదో ఇది చేశాడు, చివరికి అదేదో చిన్న పోస్ట్ ఏదేదో చైర్మన్ అంట, అది కూడా అంత ఇంత. నేను FDC చైర్మన్ని, నేను చేయనన్నా. సీఎం గారు పిలిచారు. ఇప్పుడు ఎన్నో నెలలు రాలా. అసలు ఆయన గెలిచిన తర్వాత కూడా 3.5 ఏళ్ళు నేను వెళ్ళలేదన్నా. నేను వెళ్ళను, ఉన్నాళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తాను తప్పితే నేను వాళ్ళ వెంటబడి తిరగను. ఏ ఆఫీసులో చూసావన్నా నన్ను? నేను రాను. అది కూడా ప్రజలు గమనించుకోవాలి. ఆయన పిలవంగా వస్తే తప్పదు. ఈ సజ్జల గారు వాళ్ళు చల్లా మసూద్ రెడ్డి, అతను స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్, ఆయన సీఎం గారు తిడుతున్నారన్న, మేము దగ్గరికి వెళ్ళకపోతున్నాం. ఎందుకు రాడు మురళి, పిలవండి ఒకసారి. వెళ్తే నువ్వు చెయ్యి మురళి అన్నాడు. అన్నా నాకు వద్దన్నా, నేను చేయపద. మరి నువ్వు ఎందుకు మరి ఇండస్ట్రీలో అంతకుముందు నంది అవార్డులు అందరూ పనిచేసుకున్నారని చెప్పి పెద్ద విమర్శించావు కదా నువ్వు. మరి నువ్వు ఈసారి నంది అవార్డులు మరి హానెస్ట్గా చేయొచ్చుగా. అంటే నీకు హానెస్ట్గా చేయడం చేత కదా? చేస్తానన్నా. ఇదే మా ఇద్దరి మధ్య చేస్తానన్నా అని చెప్పాను. అదే షార్ట్ కట్ అన్న, టైం దగ్గర ఉంది, ఈ దగ్గరలో మొత్తం చేయలేను. ఫస్ట్ బిగినింగు నాటకోత్సవాలకి నంది అవార్డులు ఇస్తా. ఎందుకంటే అదే ముందు కాబట్టి, ఇది సినిమాల కంటే టీవీల కంటే ముందు నాటకాలు కాబట్టి నంది నాటకోత్సవాలు పెడతానన్నా. నంది నాటకోత్సవాలు చేశా, బెస్ట్గా చేశా. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా, మా అనేవాడిని కూడా ఒకటి ఇవ్వకుండా. అందరూ ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఆ పేజీ రాశారు, హాలు నిండినది, బాగా దొరుకుతుంది, మంచి సబ్జెక్టులు వస్తున్నాయి. ఎవరు చేశారు? నేను. ఎవరిని? ఇక్కడ ఉన్నవాడు అంతకుముందు చెబుతాను, తర్వాత ఇది వినాలి మీరు. వస్తే అక్కడ అందరూ జర్నలిస్టులు పిలిచా. ఏమండి, నేను FDC చైర్మన్ని, నంది అవార్డులు ఇవ్వడానికి ఇలా జడ్జిల్ని నేను అన్నీ సెలెక్ట్ చేసుకున్నా. అందులో ఏం పెట్టుకున్నాను? కమ్మాళ్ళు తీసేయి, రెడ్డులు తీసేయి. అంటే వాళ్ళు కమ్మాళ్ళలో రెడ్లు కూడా మంచివాళ్ళు లేరా?
అని కాదు, ఇప్పటిదాకా అది గొడవలు జరిగినాయి కాబట్టి వేరే ఎస్సీ ఎస్టీ బీసీ బ్రాహ్మణ ముస్లిం అన్ని కలిపి పెట్టుకొని ఈ 27 మందిని వాళ్ళ బయోడేటా ఒక్కొక్కటి బుక్స్ వేసి బుక్స్ 40 మంది జర్నలిస్టులకే బుక్స్ ఇచ్చా, అందరికీ మేమే ఇచ్చి ఈ బుక్ చదవండి, వీళ్ళ బయోడేటా తెలుస్తుంది, వీళ్ళు ఏం చదువుకున్నారు, వీళ్ళ అనుభవం ఏంటో, వీళ్ళల్లో ఎవరైనా కానీ మీకు వీళ్ళంత ముందు మోసగాడు అనుకూలంగా తీసుకున్నాడు అంటే నేను తీసేస్తా. అందరు చదువుకొని ఎవరు లేరండి నుంచి భోజనం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళని అన్న మీరు నాకు కూడా చెప్పొద్దు ఎవరికి మీరు ఇవ్వబోతున్నాం అనేది, మీరే అనుకోండి, మీరే చూసుకోండి, మూసుకోండి, పబ్లిక్ టీవీ ఆ స్టేజీ మీదకి రండి, మేము పక్కన కూర్చుంటాం, అప్పుడు మీరు అనౌన్స్ చేయండి, మాకు కూడా చెప్పదు. తల్లి సాక్షిగా నేను కూడా ఎవరికి వచ్చేది కూడా నాకు తెలియదన్న, ఒట్టు ఎవరికి వచ్చేది కూడా నాకు తెలియలే, నా బిడ్డల సాక్షి చెప్తున్నా, అసలు చూడలా. అది కూడా ఏంటి, వాళ్ళని ఇక్కడ పెట్టకుండా కలెక్టర్ ఆఫీసు పక్కన అది ఆ హాల్లో వేరే హాల్లో వాళ్ళే రాసుకొని అప్పుడు సీల్ చేసుకొని వచ్చి డయాస్ మీద అందరు క్లాప్స్ కొట్టారు. ఒక్కడు కూడా రాంగ్గా ఇవ్వాల. అప్పుడు నేను ఎంత హానెస్టో వాళ్ళే చెప్పారు. ఒక మీలాంటి జర్నలిస్టు ఏలూరు రఘు అని చెప్పి ఈనాడు జర్నలిస్ట్ ఉన్నారు, పెద్ద ఆయన సీనియర్, ఏమంటే రఘు గారు ఇట్లా పోసాని మరి నంద్యాబాద్లో మరి ఏంటి కామెంట్ ఏంటంటే, మమ్మల్ని కామెంట్ చేసేలా గారు ఏం చేశాడు, అన్నీ ఊపిరిగా పెట్టేశాడు, అతన్ని ఏమంటానికి మేము ఊపిరిగా జడ్జీలు అందరూ చెప్పేశాడు అని నవ్వాడంట. అంటే ఏంటి, నేను ఎదవను కాదు, పదవి ఉంటే ఒకసారి పదవి లేకపోతే ఒకసారి డబ్బులు అందులో ఒక్క పైసా కూడా నేను తినలా. డబ్బులు కోట్లు వస్తాయి కదా, మీరు అడగమనండి, మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కదా, అందులో తీర్చి చూడమనండి. పోసానే ఎఫ్డీ చైర్మన్ కింద ఏం చేయాలి లేదు, అలాంటి అలిగేషన్స్ ఎక్కడ లేవండి. అది అంత వేగ్గా మనం ఎక్కడ కూడా కామెంట్ చేయకూడదు. మీ నిజాయితీ మీద కానీ మీ మీద మీ క్యారెక్టర్ మీద చెప్తా అశోక్, ఎప్పుడు ఎలాంటి ఆరోపణలు లేవు, కేవలం ఇప్పుడు నేను ప్రస్తావించిన వివాదాలు తప్ప. ఇది చెప్తా, ఇంకా దీనికి కొనసాగింపు చెప్తా. నేను ఇది చేయక ముందు నారా చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంది అవార్డులు పెట్టారు. నంది అవార్డులు పెట్టి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసుకున్నారు, అస్తవ్యస్తం చేసి పారేశారు. అప్పుడు ఎఫ్టీసీ చైర్మన్ ఎవరు, అంబికా కృష్ణ గారు, బాలకృష్ణ వీళ్ళంతా కలిపేసి మనకెవరు, మన వాళ్ళు ఎవరు, వీళ్ళెవరు, వాళ్ళెవరు, వీళ్ళు అందరూ ఎవరు, మేనేజర్లు కూడా, సినిమా ఇండస్ట్రీలు వాళ్ళు కూడా మీకు ఎన్ని కావాలన్నా, నాకు నేను కూడా 3 ఇవ్వన్నా, నాకు ఈసారి 2 పైన 3 ఇవ్వండి అన్నా, 2 తీసుకోండి, ఇవ్వాలా తర్వాత చూసుకుందాం మీద అయ్యి ఇట్లా పంచుకుంటే అవి పబ్లిక్లో వచ్చాయి. ఏది అనౌన్స్ చేశారు, వీళ్ళకి ఇచ్చామని. వాళ్ళ కర్మగాలి నాకు కూడా నంది అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, అన్అవాయిడబుల్ టెంపర్లో కానిస్టేబుల్ మూర్తి క్యారెక్టర్కి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చారు. నేను సంతోషపడ్డా, ఎందుకంటే అందరూ రాలేదు, అప్పుడన్నీ మోసం చేశారు, 10 రావాల్సింది నాకు ఈ పాటికి, ఇది రైటర్గా కూడా డైరెక్టర్గా, ఆపరేషన్ దుర్యోధనకు కూడా ఏమి ఇవ్వలా ఇచ్చారు. అన్నీ ఎంక్వైరీ చేస్తే అన్నీ పంచుకున్నారట. ఒక జడ్జిని అడిగా, ఏమండి ఇది మీరు అంటే, అసలు నేను సినిమా కూడా చూడలేదండి, ఇలా సంతకం పెట్టమన్నారు, పెట్టారు. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి 40 మంది మీలాగా జర్నలిస్టులు వస్తే చూశారుగా, అప్పుడు ఇలాంటి అవార్డులు మాకు అక్కర్లేదండి, ముఖ్యమంత్రి గారు ఇఫ్ యూ ఆర్ సిన్సియర్ ఈ దొంగ నంది అవార్డులు మీరు తీసేయండి, నేను కూడా అన్నీ ఇంతమందికి ఇస్తారా, నా నంది వద్దు, నాకు వద్దు అని వస్తే, జనరల్గా ఎవరన్నా చంద్రబాబు గారు ఎవడో అనేంత ఎప్పుడూ విమర్శిస్తుంటారులే అని చెప్పి పెడుతుంటారు, పట్టించుకోరు. నాలాంటి వాడు పట్టించుకుంటారు, గొట్టంగాడు, నేనేమన్నా కొట్టేవాడిని తిట్టేవాడినా. అందుకని తెలిస్తే అంత గొడవ అయిపోయింది రచ్చగా. అంటే ఎందుకు ఆయన సీఎం ఏంటి ఇది పద్దాక అని ఆఫీసర్స్ వాళ్ళు పిలుచుకొని సంబంధించిన ఆఫీసర్స్ అని, ఏమంటే అది కరెక్ట్గా ఉందా చూడండి అంటే, వాళ్ళు లేదండి పొరపాటు జరిగింది, అన్వాంటెడ్గా తీసేసుకున్నారు వాళ్ళు, ఎవరికి వాళ్ళు అంటే ఫీల్ అయిపోయాడు చంద్రబాబు గారు. అంత చేశారని ఏవైతే ప్రకటించారో నంది అవార్డులు ఎప్పుడు ఇద్దామన్నారో క్యాన్సిల్ చేసేయమన్నాడు. నంది అవార్డులు క్యాన్సిల్ చేసింది బికాజ్ ఆఫ్ పోసాని కృష్ణమురళి. ముఖ్యమంత్రి గారు యూ హ్యావ్ టు అప్రిషియేట్ మీ, నారా లోకేష్ బాబు నువ్వు నన్ను అభినందించాలి, పోసాని ఏదో అన్నాడని చెప్పేసి జైల్లో పెడతాం, కొట్టిస్తాం, తప్పిస్తాం కాదు, నేను ఇలాంటి వాడిని అని మీకు చెప్పాను.
నేను అన్యాయంగా అన్నం, ఆ కారణంగా అడగను. ఇప్పుడున్న ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి, అంటే బీజేపీకి వెరీ క్లోజ్గా ఉన్నారు కాబట్టి, అవును, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న పాత కేసులు, సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ విచారణ జరుగుతుంది. ఆ కేసుల్లో ఆయన బెయిల్ రద్దు చేసి మళ్ళీ జైలుకు పంపిస్తారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఏది టీడీపీ వైపు నుంచి, టీడీపీ సర్కిళ్లలో జరుగుతుంది. సరే, కొంతమంది నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు. ఒక వైసీపీ నేతగా, జగన్ అభిమానించే వ్యక్తిగా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఆ పార్టీ పరిస్థితి ఏంటి? వినాశకాలే విపరీత బుద్ధి అని ఒకటి ఉంటుంది. అంటే చావబోయేవాడికి చెవులు వినపడమంటారు. ఎప్పుడు ఏ ప్రజలైతే మిమ్మల్ని మీరు ఎందుకు వస్తున్నారు ప్రజానీకంలోకి, ఏవండి నేను నారా బాబుని, ఏవండి నేను లోకేష్ బాబుని, ఏవండి నేను జగన్మోహన్ రెడ్డిని, నేను మీరు మమ్మల్ని గెలిపిస్తే అన్నీ చేస్తా, మీకేం కావాలో ఆకాశం, ఐ కెన్ బ్రింగ్ ద స్టార్, కిందకి భూమికి దింపుతాను అని ఎన్నెన్నో వాగ్దానం చేసి మీరే ముఖ్యమంత్రులు అవుతున్నారు, మీరే మంత్రులు అవుతున్నారు, మీరే ప్రభుత్వాలు సమకూర్చుకుంటున్నారు. ఇలాంటి వచ్చినప్పుడు మీరు ప్రజలకి ఏం చేయాలి, మనం ఇవన్నీ ఆలోచించకుండా మన ప్రభుత్వంలోకి వచ్చాం కదా, వాడిని వేసేయి, వాడు వచ్చాడు అప్పుడు మన అన్నాడు కదా, వీడిని వేసేయి, బొక్కలో దొక్కాయి, లైఫ్ లాంగ్ పెట్టేసాయి, వ్యవస్థలు మేనేజ్ చేయి, సెంటర్లో మనకు ఉంది కదా అని ఈ ఆంధ్రప్రదేశ్ని కొత్తగా పసిబిడ్డ లాంటి ఆంధ్రప్రదేశ్ అది, మొన్న వచ్చింది అది. దాన్ని ఆఫ్ఘనిస్తాన్లా తయారు చేసేసి జేసీ కన్నీ వైసీ బన్నీ నన్నన్నాడు నన్నంట ఎన్నాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తారు, ఎన్ని సంవత్సరాలకు నాశనం చేస్తారు, ఇప్పుడే నాశనం చేసేయండి. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కట్టుకుని చావండి. ఎప్పుడు ప్రజలు బాగుంటారు, ఎప్పుడు ప్రభుత్వాలు బాగుంటాయి, ఈ విమర్శలు లేకుండా, ఈ మోసాలు లేకుండా, ఈ వెన్నుపోట్లు లేకుండా, ఈ డైరెక్ట్ పోట్లు లేకుండా, వ్యవస్థలు మేనేజ్ చేసి జైల్లో పంపించకుండా ఓన్లీ ప్రజల దగ్గరే కూర్చొని ఎప్పుడు చేస్తారు? నిన్ను ఏదో అన్నాడని, 23 ఎమ్మెల్యేలు ఈయన కొన్నాడని, ఈయన అన్నాడని, అతను నేను కొత్తగా వైసీపీ పార్టీ పెట్టుకొస్తే నేను ఇది అవినీతి చేశారని చెప్పి అన్యాయంగా నన్ను బొక్కలో పెట్టాడని, ఇది ఇద్దరు ఇట్లా చేసుకుంటూ ఉంటే ఇంకా నాలాంటోడు మోగపోతాడు. ఓకే, దీనికి అప్పుడున్న ఈ ఆంధ్రప్రదేశ్ ఒక పెద్దలకి నేను కొన్ని చెప్తున్నా, ముఖ్యంగా యువనాయకుడు కాబట్టి నారా లోకేష్కి చెప్తున్నా. నారా లోకేష్, నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి తెలుసా, రేవంత్ రెడ్డి గారు, ఆయన చూసి నేర్చుకో. నువ్వు చాలా గొప్ప నాయకుడు కావాలంటే రెండు ఉంటాయి ఆప్షన్స్. ఒకటి మంచి నాయకుడు, ఒకటి ముఠా నాయకుడు. ముఠా నాయకుడి పక్కన అనుచరులు ఉంటారు, మంచి నాయకుడి దగ్గర సహచరులు ఉంటారు. అనుచరులు అంటే డబ్బులు తీసుకొని మీరు కొట్టబడ్డే కొడతారు, ఓ పదవి తీసుకోను, ఇంకోటి తీసుకోను, ఒక బ్రాందీ షాప్ తీసుకోను, ఆడిని చేయండి అంటే వాడిని కొట్టడమా తిట్టడమా జైల్లో పోయి చేస్తారు అనుచరులు. నువ్వు అధికారంలో లేకుండా పోయానుకో, అనుచరుడు వెళ్ళిపోయి వేరే వాడి అనుచరుడికి వెళ్ళిపోతారు. మంచి నాయకుడు సహచరులు అంటే మన కోసం ప్రాణం ఇస్తారు. నారా లోకేష్ బాబు ఏం చేస్తే బాగుంటుంది, బాబు అక్కడ వర్క్ చేయాలి, అది కూడా చేస్తే బాగుండు, ఇది కూడా చేస్తే బాగుండు అనేవాడు సహచరులు. నువ్వు నీ దగ్గర సహచరులు ఉన్నారో అనుచరులు ఉన్నారో నువ్వే కోచింగ్ చేసుకో, నువ్వే ఆన్సర్ పెట్టుకో. ఆన్సర్ నేను చెప్తా, ఒక ఆన్సర్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన పక్కనున్న వాళ్ళు సహచరులు, అనుచరులు కాదు. ఆయన అనుచరులు పెట్టుకొని ఉంటే ఈ పాటికి ఒక 200-300 మంది రాజకీయ నాయకులు జైల్లో ఉండేవాళ్ళు, ప్రజలు ఎరగొట్టేసేవాడు. ఈ పాటికి ఆయన్ని ది గ్రేట్ ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డిని ఆయన్ని తిట్టారు, కొట్టేంత పనిచేశారు, ఆయన చేతిలో ఉన్న ఆ గన్ను కూడా లాగేసుకున్నారు, ఆయన జైల్లో పెట్టారు, ఆయన మన పార్టీలో ఉండడానికి వీలేదన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా పెద్ద లీడర్లు ఈయన మనకు థ్రెట్ అవుతాడేమీ వద్దన్నారు.
ఎగరెస్ట్ ఆల్ యాడ్స్. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన అధ్యక్షుడయ్యాడు. ఎంత ఉంటాడు? భూమికి పెద్దడు, వామనుడిలాగా. తెలుసు కదా వామనుడికి ఎంత పవర్ ఉంటుందో, దైవశక్తి. ఆయన శక్తి ఏముందో ఆ ఉన్న 5 అడుగుల మనిషి 5,000 అడుగులు ఎతికాడు. దేనికి ఎతికాడు? బికాజ్ ఆఫ్ డెడికేషన్. నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నా కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి, కొన్ని ఆశయాలు ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి అని అయ్యాడు. ఏం చేశాడు? రాగానే నన్ను ఎవరు జైల్లోకి పంపించారో వాళ్ళని వేసేయి, నెక్స్ట్ ఈ కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ మళ్ళీ రాకుండా ఏదో వంక పెట్టేసి బొక్కలో పడేయండి, బీజేపీ వాళ్ళని ఎక్కడ పడేసి బొక్కలో పడేయండి, నేనే ఒక్కడు ఉండాలా. అలా ఈ షార్ట్ టైంలో ఏమి మంచి చేయదలుచుకున్నాడో ఎవరిని పట్టించుకోకుండా నవ్వుతూ రాజకీయాలు చేసే రాజకీయవేత్తని చాలా తక్కువలో ఈయన చూశా. అన్నీ చూస్తాను నేను. చూస్తే అతను నిన్ను బాగా తిట్టారనగానే నవ్వుతూనే సమాధానం చెప్తాడు. సీరియస్ ఇష్యూ ఉంటేనే సీరియస్గా మాట్లాడతాడు. ఇక్కడ ఇతను ఈ షార్ట్ టైంలో ఇందులో ఏముందంటే, ఈ కాంగ్రెస్ ఎప్పుడు తెలుసుగా మీకు, రకరకాలు చాలా గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపులు ఎప్పుడు ఎవరు ఈయన మీద ఫిర్యాదులు చేస్తారో ఢిల్లీకి అనే కాకుండా వాళ్ళందరినీ నువ్వేంటి అని అందరినీ కలుపుకొని వన్ మ్యాన్ షో లాగా, వన్ మ్యాన్ ఆర్మీ లాగా వాళ్ళందరినీ తన బిడ్డల్లాగా, తన తండ్రుల్లాగా, అన్నలాగా కలుపుకొని వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఉండి ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? నారా లోకేష్ ఎక్కడున్నాడు తెలుసా? జాతీయ స్థాయిలో ఒక ముఖ్య నాయకుడు అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు తెలుసా? ఇతను వాల్యూ, ఇతని యాంబిషన్, ఇతని పవర్, ఇతని తెలివితేటలు తెలిసే సోనియా గాంధీ గారు రేవంత్జీ మహారాష్ట్ర వెళ్ళు, మహారాష్ట్రలో కాంగ్రెస్ లీడర్ లేరా, మాజీ ముఖ్యమంత్రులు లేరా, పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, దేశముఖులు చాలామంది ఉన్నారు కదా. అలా వస్తే అక్కడికి వచ్చి ఎక్కడ పిచ్చి పెట్టాడంటే తీసుకెళ్ళిపోయి, నేను రిపబ్లిక్ టీవీ చూస్తా, టైమ్స్ నౌ కూడా చూస్తుంటా. అది చూస్తే అందులో ముస్లిం సోదరులకు రిజర్వేషన్లు కావాలి, అవసరం, అనివార్యం అని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? భారతదేశ రాజకీయాల్లో ఒక ముఖ్య నాయకులుగా అవతరించబడ్డాడు. ఇప్పుడు ఏ ఇంగ్లీషు ఛానల్లో చూడండి అన్నీ రేవంత్జీ ఇలా అన్నాడు, ముఖ్య అన్నాడు అని. రేవంత్ మీరే రిపబ్లిక్ టీవీలో మన డిబేట్ జరిగింది. 6003 603 టైమ్స్ను అది నావిక కుమారి ఆమె కూడా ఇంటో పెట్టింది. బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎందుకు అంత వచ్చాడు? అతనిలో పర్ఫెక్ట్ ఒక నిర్ణయాలు ఉన్నాయి, పర్ఫెక్ట్ ఒక ఆలోచనలు ఉన్నాయి. ఇది ఉంటే ఈ రాజకీయం ఎలా ఉంటుంది అని ఎంత వాడు అంతై. అందుకే నేను వామనుణ్ణి అన్నా. మీ నాన్నగారి శిష్యుడు, పర్లేదు, ఒకళ్ళ దగ్గర నేర్చుకోవటం తప్పేం లేదు. నేను కూడా వేరే ఎవరో చెప్తే నేను నేర్చుకుంటా. అన్నీ నాకేం తెలిసినట్టు ఇంత చదువుకున్నా నాకు పెద్ద అన్నీ తెలుసని నేను ఏదో కొయ్యను. నువ్వు ఎవరిని పట్టించుకోకర్లా. నువ్వు ఒక్కసారి ఒక 10 రోజులు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గర సహచరులు ఎందుకున్నారు, నీ దగ్గర అనుచరులు ఎందుకున్నారు నీకు తెలిసిపోయింది. తెలిస్తే ఇప్పుడు నువ్వు అమ్మా, నాకు బాధేసింది అశోక్, అది కనపడితే మాత్రం జగన్ పేరు కూడా ఎత్తను, మళ్ళీ చెప్తున్నా. నువ్వు అమ్మతో ఇంత బాధపడ్డావే, మా అమ్మను ఇది చేస్తారండి, ఎంత అన్యాయం అండి అన్న నిజంగా ఒక తల్లికి బిడ్డలాగా ఎంత ఆకర్షించావే. మరి నీ ద్వారే, మీ పార్టీ వాళ్ళ ద్వారే ఎంతోమంది అమ్మనక్కలు తిట్టుతున్నావే. నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఒరే, మా అమ్మని తిడితేనే నేను ఇప్పటికి ఇక్కడ ఏడుస్తూ ఉన్నాను. సోషల్ మీడియాలో వాళ్ళ అమ్మని, వాడి పెళ్ళాన్ని, వాడి అక్కని, వాడి చెల్లెల్ని, వాడి పిన్నిని, వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ నాయనమ్మని, ఆడాళ్ళందరూ పట్టుకొని అమ్మ లెక్కల బూతులు తిడుతున్నారా ఎట్టా? టీడీపీ ద్వారా. అది నువ్వు కనుక అది ఖండించి
వద్దు, నేను ఎట్ట బాధపడ్డానో వాళ్ళ అమ్మలు కూడా బాధపడద్దు, వాళ్ళు రియలైజ్ అవ్వాలి. అది చేస్తే అప్పుడు నువ్వు మంచి మంచి నాయకుడు అవుతావు. ఎప్పుడు నువ్వు రాజకీయాల్లో పెద్దగా ఎదగాలనుకున్నావు, ఎప్పుడు ద్వేషాలతో నువ్వు ఎదగలేవు, జడ్గాటిగిరితో నువ్వు ఎదగలేవు. నువ్వొక్కడవే ఐఎమ్ ద పర్సన్ అని నడుచుకుంటూ వెళ్ళినా కానీ నీకు పూలు చల్లాలంటే ఎలా చేయాలో సింపుల్, ఏం చేయక్కర్లా. ఎక్కడో మొన్న ఎలక్షన్ ముందు క్యాట్ బాల్ కట్టి తగిలిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి, మడ్డంటం చేయపోయారు, ఇంత తగిలింది. నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి, నువ్వు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నా ఏం జరిగింది నీకు, ఖండిస్తున్నా ఇది, అది నాకైనా మా నాన్నకైనా నాకైనా మా కుటుంబానికైనా ఈయన కుటుంబానికైనా తప్ప అని ఉంటే నీ దగ్గర నువ్వు ముఠా నాయకుడు కాదు, మంచి నాయకుడివి, నీ దగ్గర సహచరులు ఉంటారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే నువ్వు భారత నిర్మాత కాకపోయినా భావిలో నువ్వు తర్వాత భావి జీవితంలో ఈ భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి మంచి పనులు నేర్చుకో. నాలాంటి వాడు కూడా ఇంట్లో కూర్చొని కూడా నిన్ను అప్రిషియేట్ చేస్తాడు. అంతే తప్ప పోసానికి ఇక్కడ కూర్చున్నాడు, వాడు ఎవడో చెప్పాడు, వీడు TV5 వాడు ఉన్నాడు, అలాంటి వాళ్ళని నువ్వు ఎలా కొండ మీద కూర్చోబెట్టి అతన్ని దాన్ని చైర్మన్ చేసావంటే అది ఎంతో దురదృష్టం. నో ప్రాబ్లం, ప్రతి బియ్యంలో కూడా ఎక్కడెక్కడ రాళ్ళు ఉంటాయి, అది రాయి అనుకుంటా, వాళ్ళు రాయి కాదు గులకరాయి. అలాంటి వాళ్ళని కానీ చూసుకో, నువ్వు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు నీకు ప్రమాదకారో. నేను ప్రమాదకారినా మీకు అంటే నన్ను చంపేయండి. ప్రౌడ్ ఐ కెన్ సే, నేను నీ ప్రమాదకారి కాదు, నీ ఓటమిని కోరుకునేవాడిని, మీ నాన్నగారి ఓటమి కోరుకునేవాడిని అని అయితే నన్ను ఎప్పుడే లేపేసేయండి. నన్ను ఎప్పుడు లేరు, ఏ పొరపాటు చేస్తే అవే మాట్లాడతా, అది ఎవరైనా మాట్లాడతా. వైసీపీ రాజశేఖర్ని పొగిడాను, రాజశేఖర్ని విమర్శించాను, రామారావు పొగిడాను, రామారావు విమర్శించాను, మీ నాన్నగారిని పొగిడాను, విమర్శించాను. అన్నీ చూసుకోండి మీరు. నేను ఇక్కడ వస్తే ఇక్కడ కూడా విమర్శించాను, ఇది తప్పు, ఇది చేయటం, ఈ మాట అంటూ తప్పు అని నేను. అది నువ్వు క్లియర్గా ఇది చెప్పావు అనుకో, నాకు లైఫ్లో ఆ పార్టీ లేదు, పార్టీ నాయకుడు లేదు. ప్రౌడ్లీ ఐ కెన్ సే, సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ అష్యూరింగ్ యూ. ఎస్, థ్యాంక్ యూ పోసాని కృష్ణమురళి గారు, చాలా సమయం ఇచ్చారు. ఇది పోసాని కృష్ణమురళి గారు మాట్లాడుకున్నాం రండి అని అడిగితే గంటకు పైగా సమయం ఇచ్చి ఎన్నెన్నో అంశాలు మనతో ప్రస్తావించారు. అందులో వివాదాస్పదమైన అంశాలు, ఆయన మీద వచ్చిన వివాదాలు, వేరే వ్యక్తులు చేస్తున్న తప్పులు, అన్ని అంశాల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి గారు చెప్పారు. సో ఇప్పుడు ఆయన మీద వరుస కేసులు పెడుతూ ఉన్నారు, సో అరెస్ట్ చేస్తారంటూ విపరీతమైన ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ పోసాని కృష్ణమురళి గారి నుంచి ఆ వివరణ తీసుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా పోసాని కృష్ణమురళి కుండ బద్దలు కొట్టినట్టు అంటూ ఉంటారు కదా, కుండ బద్దలు కొట్టినట్టుగా సమాధానాలు చెప్పారు. సో దీని మీద ప్రజలందరికీ, పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది బహుశా ఇంటర్వ్యూ అంతా కూడా చూసిన తర్వాత. ఇది టోటల్గా బిగ్ టీవీ మాట్లాడుకున్నారండి. మరో ముఖ్యమైన నేతతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.